నుంచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరొక అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం డ్రైవర్ల సేవలో అనే పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, టాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. విజయవాడ సింగనర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యారు. ఒక్కొక్క డ్రైవర్కు 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. అయితే కేవలం 15,000 రూపాయలకే సంవత్సరానికి ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటని, రోజుకు 42 రూపాయలతో డ్రైవర్లు ఎలా తమ జీవితం కొనసాగిస్తారని, అలాగే అద్దె ఆటోను తిప్పుకుంటున్న డ్రైవర్ల పరిస్థితి ఏంటని వైసీపీ ప్రశ్నిస్తుంది. వైసీపీ ప్రభుత్వం గతంలో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చే లక్షల్లో కేసులు బనాయించారంటూ కూటమి ప్రభుత్వ నేతలైతే కౌంటర్ ఇస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం రావడం వలన ఆటోల గిరాకీ తగ్గింది. దీంతో అని బాధపడుతున్న డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం తోడ్పాటును అందిస్తుందా? బాబు అన్న మాటను నిలబెట్టుకున్నారా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత అడ్వకేట్ రజనీ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య గారు కరెక్ట్ అవుతారు. జనసేన వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. ఏదైతే సూపర్ 6లో భాగంగా ఏవైతే మేము హామీలు ఇచ్చామో దాన్ని ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తుంది. దానిలో భాగంగానే మరి ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు అసలు యాక్చువల్గా వాళ్ళు మేము ఫెన్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టలేదు అంటున్నారు. కానీ 15,000 రూపాయలు ఇవ్వడం కేవలం ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ద్వారా ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారినందున మేము ఈ అమౌంట్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఒక రకంగా ఇది మంచి పరిణామం అనుకోవచ్చా? ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినారా లేదా అనేది వాళ్ళు తెచ్చుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో పెట్టడంతో యువగలం పాదయాత్ర చేసేటప్పుడు స్వయంగా లోకేష్ గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకు కూడా మోసం చేసినాడు. రాష్ట్రంలో లైసెన్స్ ఉన్న ఆటోలు 13 లక్షల మంది ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది 2,70,000 మందికి మాత్రమే ఇస్తున్నాడు. కానీ 13 లక్షల మందికి మేము ఇస్తాము. మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా 15,000తో పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ కింద 1,00,000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ కొత్త బండి కొనుక్కోదలుచుకుంటే వాళ్ళకు 25 పైసలతోనే 4 లక్షల రూపాయలు లోన్ ఇస్తామని చెప్పడంతో పాటు ఇతర డ్రైవర్లు, ఆటో డ్రైవరు, జీప్ డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు, టిప్పర్ డ్రైవరు, ప్రతి డ్రైవర్కు కూడా వర్తించేట్టుగా చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్సులో ఫ్రీ పెట్టిన తర్వాత ఫ్రీ పెట్టడం తప్పని చెప్పడం లేదు, కానీ ఇతర రాష్ట్రాలంటే కాపీలు కొట్టి మనం పెట్టేదే తప్ప మనం సొంత నిర్ణయాలతో చేసినట్టు ఏవి లేవు. కాబట్టి అవి పెట్టడం వల్ల ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో ఫ్రీగా వెళ్లే దాని వల్ల ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు జీవితాల మీద దెబ్బ పడింది. దాదాపు 14 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని స్వయంగా లోకేష్ గారే చెప్పినారు. ఎప్పుడు 2023 ఆయన పాదయాత్ర చేసినప్పుడు, యువగలం పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు చెప్పిన మాట ఆయన నోటితోనే. అలాంటిది ఈరోజు అంతమంది 14 లక్షలు అంటే ఇప్పటికి దాదాపు 3-4 ఏళ్ళు అవుతుంది కాబట్టి 15 లక్షలు దాదాపు అయింటారు. 15 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఈరోజు రోడ్డున పడితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టు పోకిరి సినిమాలో బ్రహ్మానందం చూసినారో లేదో మీరు చూసింటారు అనుకుంటే సినిమా. ఆ సినిమాలో బ్రహ్మానందం వచ్చేసి మన అతను వేణుమాధవ్ అన్నప్పుడు వేణుమాధవ్ వచ్చి ఏదో అడుక్కుంటే 10 పైసలు వేసి పండగ చేసుకోపోరా అంటాడు. వాడు తీసుకొని నేను మకాన్ని కొట్టి పంపించాడు. అట్లా మనం కూడా కేవలం 15,000 2,90,000 మందికి వేసి పండగ చేసుకోమని చెప్తే ఏం పండగ చేసుకోవాలా, ఎట్లా పండగ చేసుకోవాలా, వాళ్ళ పరిస్థితి ఏంది, గతానికి ఏంది, ఇప్పటికేంది, పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, ఆటోలకు అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంది, వాటన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనమే చేసుకొని, మనమే నిర్ణయించుకొని, మనమే మీటింగ్లు పెట్టి, మనమే చెప్పుకోవడంతో పాటు అది
చరిత్రలో, దేశ చరిత్రలో ఎవరు ఆటోలకు ఇంతవరకు చేయలేదంట. కేవలం ఈయన మాత్రమే చేస్తున్నారంటే ఇది కూడా మరి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు అదే పాదయాత్రలో ఆయన అంటే నేను ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దాదాపు మచిలీపట్నం అనుకుంటా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వచ్చి అన్న మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, మేము ఇబ్బందులు పడుతున్నాం, మాకు అగమ్య గోచరంగా ఉంది, జీవితం సరిగ్గా జరగడం లేదు, ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం, మాకు అక్కడక్కడ పోలీసులు పట్టుకొని కేసులు ఎక్కువ రాస్తున్నారు, ఈ కేసుల వల్ల మేము వాళ్ళు కట్టుకోలేకపోతున్నాం, రెన్యువల్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, ఈ సమస్య ఉంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆటో వాళ్ళతో సపరేట్ మీటింగ్ పెట్టి ఆటోలోనే కూర్చొని వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన 6 నెలలకే వాళ్ళకు 10,000 రూపాయలు ఆ రోజులకు సంబంధించి 10,000 రూపాయలు 2019 నుండి 10,000 రూపాయలు ఇచ్చి 2025 వచ్చినప్పుడు వీళ్ళు ఆల్రెడీ చెప్పిన మాట ఎప్పుడో చెప్పి ఈ రోజు వేయకుండా ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోతుంటే ఈ రోజు 15,000 చొప్పున దాదాపు 2,90,000 మందికి వేస్తే ఇంకా తర్వాత దాదాపు వీళ్ళు చెప్పిన ప్రకారం పెట్టుకుంటే 15 లక్షలు అంటే 13 లక్షల మందికి వేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళందరూ పండుగ చేసుకోవాలన్నా కేవలం కొందరు మాత్రమే పండుగ చేసుకోవాలి. ఇది ఏదైనా చేయాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు నిష్పక్షపాతంగా గ్రామాల్లో మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ అర్హత ఉన్నారో అర్హతలందరినీ పిలిపించి ఇక్కడ కులాలకు రాజకీయాలకు అతీతంగా ఒక కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమంలో ఎన్నుకున్న తర్వాత కరెక్ట్ గా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందే విధంగా చేయాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో కొందరు ఎంచుకొని ఆ కొందరికి ఇచ్చేసి ఈ రోజు ఇస్తే మళ్ళీ ఇంక 2 ఏళ్ల తర్వాత ఇకపోయి ఏదో చెప్తున్నారు సూపర్ 6 లో మేము బ్రహ్మాండంగా చేసినామంటున్నారు. సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్ ఒక్కటి ఇచ్చినారు, సంవత్సరానికి 3 ఇస్తామన్న వాళ్ళు ఒక్కటి ఇచ్చినారు, 2 సంవత్సరాలు దాటిపోవచ్చినా కూడా ఈ రోజుకి ఇంకా రెండోది ఈ టైపులో ఇచ్చుకుంటా పోయి మేము ఇచ్చినాం అని చెప్పుకుంటూ వచ్చేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళు స్వయంగా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వంలో 15 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు సొంత నిర్ణయము సొంత పథకము ఒక్కటి కూడా లేకుండా కాపీలు కొట్టినటువంటి పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలను కూడా నీరుగా వచ్చే విధంగా కొద్ది కొద్దిగా చేసే కార్యక్రమం చేపట్టి ఆ రోజు అదే విధంగా రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగంగా రైతుకు దాదాపు మేము 15,000 ఇస్తామని చెప్పి చేసే కార్యక్రమం పెడితే ఈయన ఏమని చెప్పారు, కేంద్రం ఇస్తున్నట్టు పిఎం కిసాన్ సంబంధం లేకుండా మేము 20,000 ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇచ్చింది 5,000 ఇచ్చారు. మరి ఏది కరెక్ట్ గా చేస్తున్నారు, వీళ్ళు ఏది సక్రమంగా చేస్తున్నారు? పెన్షన్ మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్తున్నారు, పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? వికలాంగులు 150,000 మందికి పెన్షన్లు తీసేసినారు, మామూలు వాళ్ళకు దాదాపు 3 లక్షల మంది పెన్షన్లు తీసేసినారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నోరు కొట్టుకొని పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టుకొని కాల్చుకుంటామని రోడ్లలో కలెక్టర్ల దగ్గర ధర్నాలు చేస్తున్నారండి. ఇంత మోహన్ రెడ్డి గారు మీరు ఇందాకడ 1 సంవత్సరం తర్వాత ఇవ్వటం స్టార్ట్ చేశారన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన విధంగా అన్ని ఒకేసారి చేయలేదు కదా, అంచెలంచెలుగా చేస్తూ వచ్చారు. ఏ ప్రభుత్వానికైనా టైం పడుతుంది కదా, ఏ సంక్షేమ పథకం ఇవ్వాలన్నా స్టెప్ బై స్టెప్ అయినా కదా వెళ్ళేది. మీరు కూడా అంతే, పెన్షన్ ఇస్తామన్నారు, 300 పెంచితే తర్వాత ఇచ్చారు కదా, ముందుగా ఒకేసారి మీరు 3,000 ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకు 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు చెప్పి సంవత్సరం దాటిపోయి 1.5 సంవత్సరం అవుతుందంటే ఈ సంవత్సరం ఖాతా అయిపోయినట్టే ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది. 3 ఏళ్లలో లాస్ట్ సంవత్సరం ఆటో డ్రైవర్లకనే కాదు, ఓవరాల్ గా ఏ పథకం అయినా మీరు గ్యాస్ సిలిండర్ల పథకాల గురించి కూడా చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్ పథకం గురించి చెప్తున్నారు, సంవత్సరానికి ఒకటి అన్నారు, 1 by 1 వెళ్తున్నారు కదా, దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా. ప్రతిపక్షం అంటే ఓన్లీ విమర్శించడమే కాదు కదా, మంచి చేసినప్పుడు అప్రిషియేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఒక కార్యక్రమం చెప్పిన తర్వాత చెప్పిన ప్రకారం చెప్పినట్టు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు నా ఆడబిడ్డలు, నా తెలుగింటి ఆడబిడ్డల కళ్ళు పొయ్యిలో వెలిగించడం వల్ల వాళ్ళు ఆరోగ్యం పాడైపోతుంటే ఆరోగ్యం పాడు కాకూడదనే ఉద్దేశంలో భాగంగా నేను మాత్రమే ఏర్పాటు చేసిన అనే విధంగా చెప్పినటువంటి పెద్ద మనిషి కదా. అలాంటి పెద్ద మనిషి ఆ విధంగా చెప్పినటువంటి పెద్ద మనిషి సంవత్సరానికి 1 సిలిండర్ ఇచ్చి వాళ్ళ కళ్ళు బాగుంటాయా, వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా పోతుందా, వాళ్ళు పొయ్యి దగ్గర అంటించుకోకుండా ఉంటారా, ఒకే సిలిండర్తో మొత్తం చేసుకుంటారా? ఇది నిత్యావసరాలు కదండి. నిత్యావసరాలు కావాల్సిన అవసరం ఉన్నప్పుడు వాటి ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని అమలు చేయకుండా పోయి మనం ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చి చేసినామని చెప్తే అది కాదు కదా. రెండోది మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇది చెప్తున్నారు ఆటో వాళ్ళ లాస్ట్ లో 15 లక్షలు వీళ్ళు చెప్పిన ప్రకారం కాదు. నారా లోకేష్ గారు యువగలంలో చెప్పింది 13 లక్షలు 2023లో. మరి 13 లక్షలు ఆ రోజు లైసెన్స్ ఉన్నటువంటి ఆటోలు ఉంటే ఈ రోజు ఇచ్చింది ఇదంతా 2,90,000 మందికి ఇస్తే 2,90,000 మంది ఇచ్చినప్పుడు ఒకవేళ మీరు చెప్పినా కూడా 3 లక్షలు
ఆలోచన కూడా 12 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టుగా మీరు పండగ చేసుకోండి, చరిత్రలో ఎవరు చేయని విధంగా మేము చేసినామని వాళ్ళే చెప్పుకుంటా పోతే, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మీ కళ్ళ ముందర మీకు కనిపిస్తుంది కదా. మీ కళ్ళ ముందర కనిపించినా కూడా ఆయన ఇచ్చినాడు 10,000 ఇచ్చినాడు, మేము 15,000 ఇస్తున్నామని చెప్పాల్సింది పోయి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరే గొప్పగా చెప్పుకుంటే ఎట్లా అంటున్నా నేను. అది చేయాల్సిన పని ఏ ఒక్కటి కూడా అరాకొర చేసేది అదంతా మొత్తం మేమే చేసినాము, ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు, మేమే చేసినాము అంటారు. ఇప్పుడు అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఏనేమంటున్నారు ఆ కార్యక్రమం లాంచింగ్ లో, ఇది లోకేష్ గారి మెదడులో నుండి వచ్చింది, లోకేష్ గారి ఆలోచనలో నుండి వచ్చింది అని చెప్తున్నారు. మరి ఎక్కడ నేను మీరు చేసేది చేయండి అబ్బా, మీరు చేసేది మేము వద్దని చెప్పలేదు, మీరు చేసేది మేము చేసిన పథకాలు మీరు చేస్తున్నారు. కర్ణాటకలో గ్యాస్ ఇచ్చే మీరు ఇక్కడ ఇస్తున్నారు, తెలంగాణలో బస్సు ఇచ్చే మీరు ఇక్కడ ఇస్తున్నారు. మేము అమ్మఒడి కానీ లేక ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేక ఆటో వాళ్ళకి కానీ లేక రైతులకు కానీ మొత్తం మేము చేసిన పేరు ప్రఖ్యాతులు ఎవరికి వచ్చినా ఒకటి పేరు ప్రఖ్యాతులు ఎవరికి వచ్చినా జనాలకైతే వెళ్ళటం అయితే వెళ్తుంది కదా. ఆ లెక్కొస్తే మీరు రాగానే స్కూళ్ళన్నిటికీ కలర్లు మార్చారు, మరి కలర్లు మార్చాల్సిన అవసరం లేదు కదా. వెయ్యాలి అంటే మరి 3 రంగులు వేశారు, కోటు మొట్టికాయలు అయితే ఆ కలర్లు తీశారు, అవన్నీ కూడా మాట్లాడతారు కదా అందరూ. మనం చూడాల్సింది మంచిగా చూడాలి కదా, జరుగుతున్న మంచినే చూడాలి కదా. లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం మీరు చెప్పింది ఏంటల్లా, ఇప్పుడు స్కూళ్లకు కేవలం కలర్లు కొట్టడానికే కలర్లు కొట్టే మీరు వినకంగా అనుకుంటున్నారు. కలర్లు కొట్టడానికి కాదు, కోట మాకు అచ్చింతలేసింది కలర్లు కొట్టారు అనేది కాదు సబ్జెక్టు. స్కూలు నాడు నేడు కింద దాదాపు 10,000 కోట్ల రూపాయలు పెట్టి శిథిలావస్థలో ఉన్నటువంటి స్కూళ్లను బ్రహ్మాండంగా డెవలప్ చేసిన తర్వాత, ఆ డెవలప్ చేసినప్పుడు కలర్ ఏదో ఒకటి కలర్ కొట్టాల్సింది కాబట్టి కలర్ కొట్టాము. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కొట్టేది కూడా పసుపు కలర్ కొడుతున్నారు, వాళ్ళు కొట్టాల్సిన చోట. మనమే వాళ్ళే సత్యహరిశ్చంద్రులు మేము దొంగలం అని కాదు, వాళ్ళు ఇంతకు 4 ఇంతలు నేర్పించిన వాళ్ళే, వాళ్ళు కొట్టిందే వాళ్ళు. జాతీయ ఆఫీసులకు కూడా వీళ్ళు కొట్టినారు, అంతకుముందు స్కూళ్ళకు కూడా వీళ్ళు కొట్టినారు. అవి కొట్టినది మేము కొడితే అది పెద్ద నేరం కింద చూపించాల్సిన అవసరం లేదు. కలర్లు కొట్టాము ఎందుకు, అక్కడ చెడిపోయినాటికి రిపేర్ చేసి కొట్టాము. ఇదే పవన్ కళ్యాణ్ గారు అదే స్కూల్కి వెళ్ళి ఇది గవర్నమెంట్ స్కూలా, ఇంత బాగుందా, ఇది జగన్ గారు చేసినారు ఆయన నోటితో చెప్పినారు. సార్ మేము పోగొట్టుకోలే, మీరు మీ అంతటి మీరు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప సెల్ఫ్ డబ్బా కాదు కదా, మేము చేసింది కూడా డబ్బా కొట్టుకోలేకపోయినాము, వీళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు కాబట్టి మేము అబ్జెక్షన్ పెడుతున్నాం. మీరు చేయండి, మేము చేయొద్దని చెప్పడం లేదు, చేయాల్సింది సక్రమంగా చేయండి, చేసేది అరవకొర చేసి బ్రహ్మాండంగా చెప్పుకోవడమే మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. అంతే తప్ప మేము చేసింది కూడా మీరే మీ ఖాతాలు వేసుకొని మీరే మా తెలివే మా ఆలోచన మా గొప్పే అంటే ఎట్లా. హైటెక్ సిటీ నేనే కట్టించినాను అంటాడు, నిర్మల్ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినారని వాళ్ళ క్యాబినెట్ చెప్పుకుంటా పోతే ఉంటాయి కదా చాలా. ఎస్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి బాలకోటయ్య గారు ఉన్నారు, సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ పోతుల బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే నాగ్ గారు. ఏదైతే సూపర్ 6లో హామీలో భాగంగా అనుకోవచ్చు, లేదంటే ఆటో వాళ్ళకి మేలు జరగాలని కార్యక్రమం కావచ్చు, ఏదైనా కావచ్చు, బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారని కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం దీనిలో కూడా మరి జరిగే తప్పుల్ని ఎత్తి చూపుతుంది, ఎలా చూడాలంటారు? నాగ్ గారు నమస్తే. మోహన్ రెడ్డి గారికి అలాగే రజనీ కూడా నమస్కారం. ముందు మనకి కళ్ళు ఉండాలండి, కళ్ళుంటే కనిపిస్తుంది, చెవులుంటే వినిపిస్తుంది, నోరుంటే మాట్లాడగలుగుతాం. మీరు మోహన్ రెడ్డి గారిని ఎంటర్ కావద్దని చెప్పండి, ఆయన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాను నేను. నేను ఆయన చెప్తున్నప్పుడు నా కుడి చెవి ఎడవ చెవి నుంచి నెత్తురు వస్తున్నా కూడా అబద్ధాలకే నేను విన్నా, ఆయన కూడా వినమని చెప్పండి. ఒక మాట చెప్తానండి, నిద్రపోయేవాడిని లేపొచ్చండి, నిద్ర నటించేవాడిని లేపలేం. ఇదే మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకి 2,70,000 మందికి జగనన్న 10,000 రూపాయలు డబ్బులు వేసాడని చెప్పాడు. ఈ రోజున 2,90,699 మందికి ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయల చొప్పున డబ్బులు ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు డబ్బులు వేసిన మాట నేను అంగీకరిస్తున్నా. కూటమి పార్టీ వాగ్దానం ఇవ్వని వాగ్దానానికి ఆటో డ్రైవర్లకు వాగ్దానం చెయ్యాల. మళ్ళీ ఒకసారి నోట్ చేసుకోండి. ఈ ఫ్రీ బస్ చేసిన కారణంగా, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన కారణంగా ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళ వేతల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే ఈరోజు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాటే చెప్పారు. క్యాబినెట్ లో ఫ్రీ బస్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో తద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుందని ఆ రోజునే వాళ్ళని ఆదుకుందామని చెప్పి 436 కోట్ల రూపాయలు ఈ రోజున జమ చేశారు. మిగిలిన 3 ఏళ్లకు కూడా కలిపితే
ఈ 4 ఏళ్ల ప్రభుత్వ కాలంలో 1744 కోట్ల రూపాయలు ఆటో డ్రైవర్లకు అందుతుంది. దీన్ని దీవిద్దామా, ఎగతాళి చేద్దామా, దీన్ని ఆశీర్వదిద్దామా, హేళన చేద్దామా? ఈ రోజున మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు పథకం అన్న తర్వాత ఒక చక్కని మాట, చెప్పిన ప్రకారం చెప్పినట్లు చెయ్యాలి అని మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎస్, మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. చెప్పిన ప్రకారంగా 1000 రూపాయలు ఇచ్చారా? 250 రూపాయలు ఇచ్చుకుంటూ పోయారా? మీరు రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చారా? 12,000 ఇచ్చారా? మీరు అమ్మఒడి కింద 2 బిడ్డలకు ఇస్తామన్నారు. ఒక బిడ్డకే ఇచ్చారు కదా. మీరు వేసిన కార్యాలయాలకు రంగు పంచాయతీ కార్యాలయాలకి, సచివాలయ కార్యాలయాలకి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వనరులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారంగా సూపర్ 6 అమలు చేస్తుంది. ఇప్పుడు నెలకి కేవలం పెన్షన్ల ఖర్చు నెలకు 3,000 కోట్ల రూపాయలు నాటుగాడు. ఇప్పటి వరకు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు 54,000 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వ సొమ్మే, నేనేమి నాయకుల సొమ్మని నేనేం చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వ సొమ్మే ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ సొమ్మే ఇవ్వాలి. ప్రజలకు ఇస్తున్న దాన్ని కూడా మనం ఆస్వాదించలేకపోతే, మీద అవహేళన చేస్తే, ఏదో పోకిరి సినిమాలో బ్రహ్మానందాన్ని పోల్చి బెబ్బెబ్బే బెబ్బెబ్బే అని ఆటో డ్రైవర్ల మాట మాట్లాడితే దీన్ని ఏమంటారండి? ఇది ప్రజాస్వామిక లక్షణమేనండి? ఈ రోజున కర్ణాటకలో పథకం, తెలంగాణలో పథకం. ఎస్, హైదరాబాద్లో రోడ్లు వేస్తున్నారు, అమరావతిలో రోడ్లు వేస్తున్నారు. హైదరాబాద్లో మెట్రో లైన్ కట్టారు, విజయవాడలో మెట్రో లైన్ కడతారు, లేదు విశాఖపట్నంలో కడతారు. తప్ప అంటే తెలంగాణలో రోడ్లు వేసి హైదరాబాద్లో రోడ్లు వేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు వేయకూడదా? ఈ రోజున పేదలకు మంచి చేశామా లేదా అనేది మీరేమన్నా నిద్రపోయి కలగని పథకాలు ఏమైనా పెట్టారా? ఈ పథకాలు అనాదిగా ఉండవు కాదా? ఏ రోజు చెప్పండి. గతంలో దాదాపు 27 రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించి ఈ రోజున ప్రజలు నిర్వహిస్తున్నారని, ప్రజలు ఆశిస్తున్నారని చెప్పని ఈ బటన్ ద్వారా డబ్బులు ఇచ్చే పథకాలు చేపట్టాం. మీరు ఇచ్చారు, మీరు అరకొరగా ఇచ్చారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం సూపర్ డూపర్ గా ఇస్తున్న మాట యథార్థం. మీకు తల్లికి బంధువులు 2 బిడ్డలకు ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, ఫ్రీ బస్ ఇచ్చారు. ఏది ఇవ్వలేదంటున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గించే పనులు చేస్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. మీకు ఒక మాట చెప్తాను, మోహన్ రెడ్డి గారు పెద్దలు, మీరు అనుకోవద్దు మాట మీద నిలబట్టమంటే మరి మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కదా. మీరు ఇచ్చిన 9 రకాల సంక్షేమ పథకాలు అరకొరగానే ఇచ్చారు కదా. మీరు ప్రభుత్వం దిగిపోతున్నప్పుడు మీరు పెట్టిన అప్పులు ఎంత? మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎంత కొట్టారు? మీరు ఎంతమందికి పైపెచ్చి ఇంకో మాట కూడా చెప్తాను. నాకు గారు ప్రతి పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు పెట్టుకున్నాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలని పథకానికి పేరు పెట్టింది. నాడు జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యా దీవెన, జగనన్న శిలాపలకం, జగనన్న శ్మశాన వాటిక, జగనన్న ఇల్లులు, ఇవే కదా పథకాల పేర్లు. మా కుల ధృవీకరణ పత్రాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నారు కదా. వాళ్ళ లోగోలు వేశారండి. వైఎస్ఆర్సీపీ ఎన్నికల లోగోలు వేశారు. మేము న్యాయస్థానాలకు వెళ్ళాం. అలాంటి కక్కుర్తి పనులు చేయట్లేదుగా ప్రభుత్వం. ఈ రోజున ఇస్తున్న మాట యథార్థం. ఓకే, మీరు అన్నట్టుగా ఇంకా డ్రైవర్లు ఉంటే ఇస్తాం. ఇక్కడ బాలకోటయ్య గారు ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది వైఎస్ఆర్సీపీ అని ఇంకో కాదు, చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా కొంత ఆందోళన నెలకొన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఎందుకంటే ఎవరైతే సొంత ఆటోలు ఉన్నాయో వాళ్ళకు మాత్రం ఈ పథకం వర్తిస్తుందని, అద్దెగా ఆటో తీసుకుని తిప్పుకునే బ్యాచ్ ఉన్న ఆటో డ్రైవర్ల పరిస్థితికి వాళ్ళకి ఎవరికి కూడా ఇది వర్తించదని ఒక సమాచారం అయితే దీనిలో వాస్తవం ఉందంటారా? నిజంగా అలా ఉంటే, వాస్తవం ఉంటే అద్దెకు తిప్పుకునే ఆటోలు తీసుకుని తిప్పుకునే వాళ్ళ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి? నాగ్గారు మీకు తెలియజేస్తున్నాను. పెన్షన్ అయినా, తల్లికి వందనమైనా, ఆటో సహాయమైనా దాని నిబంధనల ప్రకారంగానే అమలు జరుగుతుంది. ఇప్పటికిప్పుడు సోమవారం ఆటో తెచ్చుకొని నాకు డబ్బులు ఇవ్వంటే డబ్బులు ఎవడో ఇవ్వడం. దానికి ఒక అర్హతా పత్రాలు ఉన్నాయి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది కూడా అర్హతా పత్రాలే, నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చినా కూడా అర్హతా పత్రాలే. ఈ రోజున మనం ఇస్తున్న మాట యథార్థం. ఇంకా లబ్ధిదారులు కనుక అర్హులు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తేవచ్చు, వాళ్ళు మాట్లాడవచ్చు. వాళ్ళకి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళు నిజమైన లబ్ధిదారులు అయితే ఏ లబ్ధిదారుడు కూడా అన్యాయం జరగకుండా ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకున్నానని ఈ రోజున 3 నాయకులు చెప్పారు. కాబట్టి నిబంధనల ప్రకారంగా ఉంటుంది తప్ప, ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఏదైనా సరే
నిబంధనకపోతే ఏముంటుందండి? పెన్షన్ ఉంది, 60 సంవత్సరాలు నిండి తీరాలి, వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయి ఉండాలి, నాకు 10 ఎకరాలు ఉంది లేదా 25 ఎకరాలు ఉంది, 60 ఏళ్ళు నిండితే నాకు ఇస్తారా? ఒక అర్హత ధ్రువపత్రం ఉంటుంది కదా. అంటే నేను సమస్యలు లేవని చెప్తారు. ఒకవేళ మీరు అంటున్న సమస్యలు కనుక ఉంటే తప్పనిసరిగా ఆటో డ్రైవర్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. ఒక చిన్న ఆ ప్రశ్న. మాట కూడా ఈ రోజు చెప్పారు. మీరు ఇందాకడ ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంటే నా వాయిస్ వినపడుతుందా బాలకోటయ్య గారు? ఇందాకడ మీరు మాట్లాడుతూ ఇందాకడ మీరు మాట్లాడుతూ ఏదైతే ఇది గతంలో చెప్పకపోయినప్పటికీ మహిళల గురించి ఉచిత బస్సు పెట్టాక ఆటో డ్రైవర్ల పరిస్థితి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవటమైందని చెప్పారు. అది బాగుంది, ఎందుకంటే ఎవరికైనా కూడా ప్రభుత్వం చేయూతనిస్తే ఎవరు కాదనరు. అయితే మీరన్నట్టు ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది అప్పటికప్పుడు వచ్చిన పరిస్థితి. మెజారిటీ% ఆటో ఉన్న వాళ్ళ కంటే ఆటో అద్దెకు తిప్పుకుని నడుపుకునే కార్మికులే ఉంటుంది కాబట్టి ఆ కార్మికుల గురించి కూడా ఆలోచించే అవకాశం ఏమైనా ఉందంటారా? మీకు నాగారు చెప్తున్నాను, రైతు భరోసా వేసేటప్పుడు కూడా కౌలు రైతా లేదా భూమి ఉన్న రైతా ఇలాంటి సమస్యలు మొత్తం కూడా వస్తూ ఉంటుంది. ఒకవేళ ఆటో అద్దె గడుపుకున్న ఆటో వాళ్ళకు కూడా వెయ్యాలి అంటే అది ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాళ్ళ సంఖ్య ఎంత, వాళ్ళు ఎంతమంది వస్తారు, ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ విధి విధానాల ప్రకారంగా ఉంటుంది తప్ప ఈ రోజున ఇస్తుందంటే ఆటో కలిగిన వాడికి ఇస్తున్నట్టుగా ఉన్నారు. దీని లెక్క ప్రకారంగా 436 కోట్ల రూపాయలు వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే నాగారు, నేను భరోసాగా పోవటం కాదు, కానీ ఏంటంటే ఏ రాష్ట్రానికైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఇలాంటి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే ముందు కుండ బియ్యం ఉండాలి, నలుగురు కొండి పెట్టాలంటే కుండలో బియ్యం ఎక్కడే? గత ప్రభుత్వం కూడా కుండలో ఉంచిన బియ్యం ఎన్ని? ఆ రోజు కూడా వాళ్ళు భూములు తాకట్టు పెట్టారు, కార్యాలయాలు తాకట్టు పెట్టారు, అప్పులు చేసే పరిపాలన సాగుతుంది. ఈ రోజు ఎంతో కొంత కుదుట పడుతున్నాం. నేను అనేది ఏంటంటే ఇచ్చిన మాట ప్రకారంగా, అంటే గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిస్తే ఏమంటారంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000, నీకు ఇవ్వలేదు, మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు, పలానా వాళ్ళకి ఇవ్వలేదు, ఇదేగా చెప్పే మాట. ఆ విమర్శకు కూడా సమాధానం చెప్పడం కోసం సూపర్ 6 పథకాన్ని అనుకున్న మేరకు అమలు చేసి తీరుతుందనే మాట నేను చెప్తున్నాను. ఇంకా ఇవ్వవలసిన లబ్ధిదారులు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. మాలాంటి వాళ్ళం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, పరిష్కరించి తీరుతాం. రైట్ సార్, మరి కాసేపట్లో వస్తారు సార్ మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత అడ్వకేట్ రజనీ గారు జాయిన్ అయ్యారు, ఆవిడతో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, కూటమి ప్రభుత్వం ఈ ఆటో వాళ్ళకి సంరక్షణ తీసుకే ఈరోజు పథకాన్ని ఒకటైతే ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. మీరు మాట్లాడేది కానీ. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి వారి జీవనోపాధి కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నాం. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ప్రజల జీవితంలో చాలా నిజమైన మార్పు తీసుకురావచ్చు అనేది మరోమారు ఈ పథకం మరోసారి రుజువు చేస్తూ ఉంది. అలాగే మీకు ఇంత కష్టాల్లో కూడా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భవిష్యత్తులో మీకు ముఖ్యంగా ప్రజలతో పాటు మీకు ప్రత్యేకించి ఆటో నడుపుతున్న సోదరుల కుటుంబాలకి మీ అందరికీ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసి సెలవు ఇస్తాను. జై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక బయట ప్లే అవుతుంది, అది కూడా చూద్దాం. చంద్రబాబు గారిది కూడా ఒక బయట ప్లే అవుతుంది. ఇప్పుడే నేను స్త్రీ శక్తి ఇచ్చాను. ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. హ్యాపీనా? సంతోషమా అని అడుగుతున్నా. ఎన్నికల్లో చెప్పాం, ఎన్ని కష్టాలున్నా చేస్తాం. వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మంచి కార్యక్రమం అని. ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండే ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆటో డ్రైవర్లకు అండగా నిలబడి రైట్. రజనీ గారు, ఆటో డ్రైవర్లకైతే
ఇస్తున్నామని చెప్తున్నారు. బట్ వైసీపీ నేతలు దీని గురించి కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు. అందరికీ ఇవ్వాలి, ఒక సగం సగం పనులు కాదని. ఎలా చూస్తారు మేడం? సార్ అది మోహన్ రెడ్డి అన్నకి తర్వాత ప్యానెల్లో ఉన్న మా మా ఆప్తులు బాలకోటయ్య గారికి వందనాలండి. ఫస్ట్ సార్ ఇక్కడ ఏదైతే మోహన్ రెడ్డి గారు, నేను ఏకీభవిస్తున్నాను సార్. ఏదైనా తప్పులు ఉంటే మీరు ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుందన్న. సో ఇందాక ప్యానెల్లో వాళ్ళు కాకుండా మన యాంకర్ అడిగిన ప్రశ్న చాలా ఆలోచించదగింది. అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఓనర్లకి 15,000 పడుతున్నాయి. పాపం కూలి పనికి రోజుకి 500. అంటే పని ఉన్నా లేకపోయినా అసలు ఒక రోజు నైట్ ఎవరు ఎక్కరు సార్. పాపం వాళ్ళు అయినా సరే ఆటో వాళ్ళు కట్టిన రెంట్ కట్టేసి వెళ్ళిపోవాలి. పగలు రాత్రి అంటూ కష్టపడుతూ పిల్లల్ని చదివించుకుంటున్న పరిస్థితులు. ఒకానొక టైంలో ఆటో యాక్సిడెంట్ అయ్యి కొంతమంది ఇన్సూరెన్స్ కూడా రెన్యూల్ చేసుకోరండి. ఒక్కొక్కసారి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, ఒక్కొక్కసారి ఆటోకి ఇన్సూరెన్స్ ఉండదు. సో ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలో ఎవరైతే రెంట్ కు తీసుకుంటున్న వాళ్ళు, ఓనర్లకి పడుతుంది, రెంట్ వాళ్ళకి పడట్లా. మీరు మోహన్ రెడ్డి అన్న, మీరు మీ నాయకుడిని అసెంబ్లీకి పంపించి ఈ ప్రశ్న అడగండి. ఈ 15,000 ఇవ్వడం కాదు, ఇలా కూడా చేస్తే బాగుంటుందని. ఇలాంటివన్నీ మీరు ప్రశ్నించాలా. ఇప్పుడు ఇందాక కూడా మీరు ఒక ఫిగర్ చెప్పినారు, ఈ అమౌంట్ వచ్చింది, ఈ అమౌంట్ ఇంకా రాలేదు, కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదని. ఖచ్చితంగా మీరు అడిగించండి. అది ఎక్కడైతే అప్లై చేయాలో అక్కడికి పంపించండి, గట్టిగా మాట్లాడండి, కలెక్టర్ ఆఫీస్ లో ప్రశ్నించండి. ఎందుకంటే మీరు కోరుకున్నా మేము కోరుకున్నా ప్రజలకి మంచి జరగాలని. ఇంకా కూడా మీ 40% ఓటింగ్ ఉంది. వాళ్ళని కాపాడుకుంటూ రావాలి, వాళ్ళు రక్షించుకుంటూ రావాలి. ఆ ఓటింగ్ ని కాపాడుకోవాలంటే పాపం మీ బాధ్యత మీ నడినెత్తి మీద ఉంటుంది. అదే రకంగా బాలకోటయ్య గారు ఏదైతే ప్రభుత్వం అన్ని కరెక్ట్ గా ఇస్తుందండి, వీళ్ళు ప్రశ్నిస్తున్నారండి అంటే తప్పులేదు. వీళ్ళు లేనిపోనివి ఉన్నవి లేనివి చెప్పేస్తున్నారంటూ ఆయన బాధపడుతున్నారు. అంటే ఉన్నవి కరెక్ట్ గా అడగండి, తప్పులేదు. లేనివి చెప్పకండి అని బాలకోటయ్య గారు వాదన. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ ఆటో వాళ్ళకి ఏదైతే జగన్ గారు ప్రారంభించిందో లేకపోతే అంతకు ముందు ఉందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు పెద్దగా అవగాహన లేదండి. ఆయన 10,000 ఇస్తే ఆయన 15,000 ఇస్తున్నారు, మంచిది. గతంలో జగన్ అన్న ఒక ఇళ్ళని సెంటు భూములు వచ్చినాయండి. అంతకుముందు చంద్రబాబు గారిది కట్టేసిన ఇళ్ళు ఉన్నాయి, అపార్ట్మెంట్లు, చిన్న చిన్న ఫ్లాట్స్ లాంటివి. సో అవి ఇవ్వకుండా ఆపేసి మళ్ళీ సెంటు భూములు, స్థలాలు, ఇళ్ళు అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వంలో ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఇంకొకరు వస్తారు. ఒకళ్ళు బిగిన్ చేసిన పథకాన్ని ఇంకొకళ్ళు పేరు మార్చుకోవచ్చేమో కానీ పథకాన్ని ఆపకూడదు. ఈ రోజు చూడండి, మీరు మంచి పథకాన్నే ప్రారంభించినారు, అమ్మ ఒడి అని. ఆ పేరేదో కొంచెం బాగాలేదంటూ తల్లికి 100 అని పెట్టారు. కానీ పథకాన్ని మీకంటే మెరుగ్గా తీర్చిదిద్దారు, ఇది బాగుంది. మీరు 10,000 ఇస్తే ఇంకొక ఆయన 15,000 ఇచ్చినారు, ఇది బాగుంది. అంతేకాని అక్కడ ఏదైతే మళ్ళీ సెంటు భూమిలో ఇల్లు అంటే అక్కడ ఎంత ప్రాబ్లం అయింది చూసారా. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా గత పథకాల్ని కంటిన్యూ చేయాలి, ఇష్టమైతే పెంచాలి, కానీ తగ్గించడానికి కుదేయడానికి కరెక్ట్ కాదండి. అప్పుడు ఓట్లు వేయరు జనాలు. మీరు ఇంకా మెరుగైన పరిపాలన అందిస్తారని మీకు ఓట్లు వేస్తే మీరు ఇలానా చేసేది? గతంలో ఆయన అద్దింట్లో ఉన్నాడు, నేను సొంత ఇంట్లో ఉన్నానంటే నమ్మి ఓటేస్తే నా రాజధాని నేను ఉద్ధరించలేను, నా వల్ల కాదన్నారు. సరే బాగానే ఉంది, ఉద్ధరించలేము కాదన్నారు. అది ముందెందుకు చెప్పలేదు? మీరు ఇంకా 33,000 ఎకరాలు కాదు ఇంకా ఇస్తే బాగా ఉద్ధరిస్తానన్నారు కదా, మరి మీరు ముందెందుకు చెప్పలేదు? మాట తప్పను మడని తిప్పనంటే స్లోగన్ కాదండి, ప్రజలు చెప్తారు సమాధానం. సో ఇలాగే మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, ఏదున్నా ఏ డిబేట్ లో ఏ పథకం వచ్చినా దాంట్లో మంచో చెడు తీయండి. ఈ రోజు ఆయన చెప్పిన పథకం కాదది, కానీ గత ప్రభుత్వం పెట్టింది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసినారు. ఆయన ఇస్తానన్న దాంట్లో కూడా లేదు, కానీ ఇవ్వాలి. ఎందుకంటే మనం ప్రజలకు అకౌంటబిలిటీ ఉంది, ఓట్లేసిన ప్రజలు, వాళ్ళకి మనం సమాధానం చెప్పాలా. అలాగే దర్జీ కార్మికులు ఉంటారండి పాపం, కుట్టుకునే వాళ్ళు మిషన్ కుట్టే వాళ్ళకు కూడా ఎక్కడెక్కడో ఒరిస్సా నుంచి, కలకత్తా నుంచి వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉపాధి కోల్పోతున్నామని వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి మా పరిస్థితి ఏంటి? ఒరిస్సా వాళ్ళు, కలకత్తా వాళ్ళు ఇక్కడ వచ్చి కుట్టేసుకుని ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తే ఇక్కడున్న ఎంతో మంది మహిళలు మేము ఉపాధి కోల్పోతున్నామని అడుగుతున్నారు. ప్రతిదీ ప్రశ్నేనండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటరే. ప్రతి ఒక్క ఓటర్ని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అది ఎవరు సాటిస్ఫై చేస్తే ఓట్లు వాళ్ళకే. గతంలో వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారు కాబట్టి కూటమి ప్రభుత్వం గెలిచింది. సో కూటమి ప్రభుత్వం సాటిస్ఫై చేసే పనిలోనే ఈ రోజు దీపం పథకం వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఏదైతే బస్సు ఫ్రీ అన్నారో దానివల్ల ఆటో కార్మికులు ఇబ్బంది పడతారు అని ఇచ్చింది కాదండి. గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈయన కట్ చేయకుండా కంటిన్యూ చేస్తూ మెరుగ్గా, మళ్ళీ నా వల్ల ఇబ్బంది పడ్డారు కదా, ఈ బస్ వల్ల ఆడవాళ్ళు ఫ్రీ అని అందరూ బస్సులు ఎక్కేస్తుండే పాపం మీకు ఇబ్బంది అయిపోయింది అంటూ మళ్ళీ మెరుగ్గా
ఒక 5,000 కలిపి ఇచ్చినారు. మీకు ఎవరికన్నా రావట్లేదు అంటే అప్లై చేయించండి. కొంతమందికి పెన్షన్లు ఆగిపోయినా అన్నారు. పెన్షన్ రూల్ ప్రకారం వెళ్తుంది. గతంలో లేని రూల్స్ ఏం కాదండి, ఎప్పుడు అవే రూల్స్. ఇంట్లో ఎల్సిడి టీవీలు పెట్టుకొని మాకు పథకాలు రాలేదంటే అవదు కదా. సో అన్ని రెక్టిఫై చేస్తున్నారు. ఇంట్లో కారు ఉన్నా ఇంకొకటి రజనీ గారు, ఇంకొకటి రజనీ గారు, ఏదైతే ఇప్పుడు పథకాలన్నీ ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలన్నీ అయితే ప్రజలకు ఇస్తుంది, కానీ ప్రజల్లో అసలు మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి ఎంత మార్పు రావాలంటారు? ఎందుకంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే పథకాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని పనికి వైపుకు మళ్లించే దిశగా పథకాలు ఉండాలి, కానీ సోమరితనంతో ఉండే పథకాలు ఏ రాజకీయ పార్టీ అయినా తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి తామే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఈ రకంగా పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం ఎప్పటికీ అభివృద్ధి అవుతుంది? అసలు ప్రజల్లో మార్పు రావాలంటే ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏం చెప్పాలి, ఎన్నికల ముందు కాకపోయినా ప్రజెంట్ ఏం చెప్పుకుంటూ ప్రజల్ని మెప్పు తీసుకెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎలా ఉండాలంటారు? ఒక అడ్వకేట్గా చెప్పండి మీరు ప్లీజ్. సార్ నేను గతంలో చెన్నైని చూసినాను సార్. మాకు ఆంధ్రాలో కూడా అక్కడక్కడ ఏదైతే అక్కడ ఆవిడ ఏదైతే జయలలిత గారికి సంబంధించిన గ్రైండర్లు అన్ని చోట్ల కనపడేవాళ్ళు. అంటే ఇలా పథకాలు ఒకరు కాదు, ఈ రాష్ట్రం కాదు, ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల వారు ఒకటి ఎలక్షన్ ముందు ప్రచారానికి అవని ఇస్తూనే ఉన్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఎవరైతే తెల్ల రేషన్ కార్డు మీద ఉండే తాపత్రయం అభివృద్ధి మీద ఎందుకు లేదో నాకు ఆశ్చర్యం అవుతుందండి. ఎందుకంటే మేము చాలా ఇళ్లలో చూస్తున్నాం, కొడుకులు అమెరికాకి వెళ్ళి సంపాదించుకుంటూ వస్తున్నారు, అదే రకంగా బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి లక్షల మేరకు జీతం ఉంటే తండ్రికి ఏసీ పెట్టడానికో లేకపోతే తండ్రికి కారు కొనివ్వడానికో అతను భయపడతాడు. ఎందుకంటే అతనికి ఏసీ ఇంట్లో కొనిస్తే తెల్ల రేషన్ కార్డు ఆపేస్తారు, తండ్రికి కారు కొనిద్దామంటే తెల్ల రేషన్ కార్డు ఆపిస్తారు. మరి తండ్రి తపనంతా కొడుకు అభివృద్ధి చెందాలని వదిలేసి నాకు వద్దులే, నాకు రేషన్ కార్డు పోతుంది, మళ్ళీ నాకు రేషన్ కార్డు రేషన్ కార్డులో వచ్చి 5 కేజీల బియ్యమో లేకపోతే 25 కేజీల బియ్యం కోసం మీరు తాపత్రయపడుతున్నారు, కానీ అభివృద్ధి వైపు వెళ్ళాలని పేదరికంతో ఉన్నవాడి ఆలోచన మారట్లేదండి. ఒక ఇల్లు వస్తే బాగుండు, జగనన్న ఇల్లు వస్తే బాగుండు, చంద్ర ఇల్లు వస్తే బాగుండు, దాంట్లో శాంక్షన్ అయితే బాగుండు అని ఆలోచిస్తున్నారే కానీ తన కొడుకే మంచి స్థాయిలో అభివృద్ధి పదంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడో తెలంగాణలో సైబర్ టవర్స్ లాంటివే తప్ప మా ఆంధ్రలో అభివృద్ధి లేదండి. అదే అమరావతిలో కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెంది బిడ్డలకి లక్షల జీతాలు వస్తే తల్లిదండ్రులు ధైర్యంగా ఈ తెల్ల రేషన్ కార్డు పక్కన పడేయించండి. ఎందుకంటే అక్కడ ఇచ్చిన రజనీ గారు, 2 చేతులు లేదే చప్పట్లు మోగో, 2 చేతులు లేదే ప్రజలు మీరు చెప్పినట్టు ఆ రకంగా వెళ్ళాలి. కానీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి రావని ప్రతి రాజకీయ పార్టీ విపరీతమైన హామీలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. మరి ఆశతో ఉన్న ప్రజలు, ఎక్కడో దారిద్ర్యకు దిగి ఉన్న ప్రజలు వస్తుందంటే ఎవరైనా ఆశపడతారు కదా, వాళ్ళల్లో ఆశలు అలవాటు చేసిన రాజకీయ పార్టీని లేవనాలి. ఈ రాజకీయ పార్టీ కాదు, ఆ రాజకీయ పార్టీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళగలదా? నెక్స్ట్ మేము ఈ పథకాలు ఇవన్నీ కాదు, మీకు మేము అభివృద్ధి చేసి చూపిస్తామని గెలవగలదా? చెప్పగలదా? చెప్పి గెలవగలదా? ఏమంటారు మీరు? సార్ ప్రజలు వాళ్ళ ధోరణి మారకపోవడం వల్ల వాళ్ళే ప్రభుత్వాలని మారుస్తున్నారు సార్. ఈ రోజు ఓటుకి 2,000 ఇస్తారా 5,000 ఇస్తారని వాళ్ళు ఆలోచించడం ఆగిపోతే, కమ్యూనిస్టు పార్టీలో ఒకప్పుడు ఎలాగా పరిపాలన చేసేవో మీకు తెలుసు కదా సార్. కమ్యూనిస్టు పార్టీలో నుంచున్న ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఉండదు సార్, కానీ వాళ్ళు ప్రజల కోసం పోరాడదాం అనుకుంటారు. వాళ్ళు అసలు ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు. కరెంటు బిల్లులు పెరిగిపోతే ప్రశ్నించేది ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక వైసీపీనో కాదు సార్. ప్రతి కలెక్టర్ ఆఫీస్ గేటు బయట కమ్యూనిస్టోడే ధర్నా చేస్తారు. సో అటువంటి వారిని ఎక్కడన్నా ఒక్కరన్నా గెలిపించినారా సార్? ఈ రోజు ఎంతమంది మాకు ప్యానెల్లో కూర్చున్న కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత సబ్జెక్ట్ ఉందనిపిస్తుందో. అసలు గొప్ప ఆదర్శాలు సార్. వాళ్ళని ఒక్క చాటన్నా గెలిపించినారా సార్? అసలు ప్రజలకి ఇలాంటి రాజకీయాలే కావాలి సార్. మీకు ఓటుకి 2 ఇస్తారా 5 ఇస్తారా వీళ్ళే కరెక్ట్. సో వీళ్ళు అంటే 5 ఏళ్ల పరిపాలన 2,000కి 5,000కి అమ్మేసుకుంటున్న ప్రజల్ని నేను ఏం మారుస్తాను సార్? అలా మార్చగలిగితే ఈ రోజు ఏ పార్టీలు ఉండవు సార్. చక్కగా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం కలిగిన వాళ్ళు ప్రెసెంట్ ఉన్నారంటారా? అదే కమ్యూనిస్ట్ వెళ్ళి సోకాళ్ళు ప్రెసెంట్ ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్న పరిస్థితి, అప్పుడు ప్రజలు ఎందుకు గెలిపిస్తారంటారు? అదే సార్, వాళ్ళల్లో కొంచెం నిజాయితీ తగ్గబట్టి ఇలా ఇన్ని పార్టీలు పుట్టగొడుగుల్లాగా వచ్చి ఒక్కొక్కళ్ళు పరిపాలనలు బిగిన్ చేసినారు. కానీ సార్ యథార్థంగా దేశాలనే సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, ఇలా కమ్యూనిస్టు వాదులు, మార్క్సిజం, లెనినిజం ఇవన్నీ ఏంటంటే తప్పుని ప్రశ్నించడం, ఎంత దూరమైనా పేదవాడి కోసం వాళ్ళ ప్రయాణం, వాళ్ళ పోరాటం ఉండడం. ఇప్పుడు మీకు 10 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలు ఇస్తాం, ఈ పథకాన్ని ఇలా కంటిన్యూ చేస్తాం అనే వాళ్ళే. కానీ ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పారు, బాలకోటయ్య గారు, కరెంటు బిల్లుల గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. అవి చాలా ఇంపార్టెంట్ సార్.
ఎందుకంటే మీరు బస్ టికెట్ తగ్గించండి, కరెంటు బిల్లు పెరిగిపోతుంది సార్. సో కొన్ని కంట్రోల్ రానివి ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రభుత్వం తిన్నగా పని చేయాలి సార్. సో ఇది ప్రతిపక్ష పాత్ర కూడా అప్పుడప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకొని చేసుకుంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలు మారాలి, పాలకులు మారాలి. ఊరికే పప్పు బెల్ల లాంటి పథకాలు కాదు, అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి. ఏదైతే తెలంగాణ ఎలా అయితే డెవలప్ అయిందో రాజధాని కాన్స్టిట్యున్సీ, అలా కూడా ఇక్కడ డెవలప్ అయితే కంపెనీలు వస్తే ప్రజలకు ఉపాధి పెరుగుతుంది. ఈ తెల్ల రేషన్ కార్డు మీద ఆధారపడ్డ మానేసి కొడుకులు కూతుళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తే దర్జాగా వాళ్ళు విదేశాలకు వెళ్లే వాళ్ళు ఉన్నారు సార్. ఎంతో మంది రైతులు బెంగళూరు, కర్ణాటక భాష తెలియని ప్రదేశాల్లో ఉన్నారు. సో అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాలి కానీ ఈ పప్పు బెల్లాలు అంత పెద్ద కరెక్ట్ కాదు సార్. సో ఆటో డ్రైవర్లకి మిగతా వాళ్ళు కూడా పరిశీలించాలంటారు మీరు. అద్దె ఆటో డ్రైవర్ల విషయం కూడా ప్రభుత్వం పరిశీలించాలంటారు. ఒక జనసేన నేతగా మీరు మరి మీ జనసేన అధినాయకుడి దృష్టికి దీన్ని తీసుకువెళ్తారా మీరు? మేము అక్కర్లేదు సార్. ఇప్పుడు మా రెడ్డన్న ఉన్నాడు కదా, ఇందాక మాట్లాడాడు కదా, జనవాణిలో కంప్లైంట్ పెట్టించమనండి సార్. అదే రకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర కంప్లైంట్లు పెట్టించమనండి. మనందరం ప్రజల కోసమే పోరాడదాం సార్. నిజంగా రెంట్ కి తీసుకున్న వాడి బాధ వర్ణనాతీతం. వాళ్ళకి ఇన్సూరెన్సులు కట్టించేది అవకాశం కూడా ఉంటే అది కూడా చేపిద్దాం. వాళ్ళకి అందేలాగా ఈ పథకాన్ని ఇటు నుంచి అటు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే మన చేతుల్లో పనే కదా. సో అందరికీ అందాలి అభివృద్ధి ఫలాలు అంటూ అందించడంలో రెడ్డన్న పాత్ర తీసుకోమని. ఎందుకంటే ప్రతిపక్షమే పాత్ర ఇప్పుడు కీలకంగా. ఇప్పుడు బాలకోటయ్య గారు మేము మా పరిధి వరకే మాట్లాడతాం, తప్పుని ప్రశ్నించాలని మాకు ఉండొచ్చేమో, కానీ రెడ్డన్న చూడండి వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళకి ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చారు అందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు. అలా అడగండి, అలా అడిగి ప్రజలకి అన్ని అందించండి. ఆయన ఒక్క వాయిస్ సరిపోతే వాళ్ళ అధినాయకుడు మాట్లాడాలిగా. అసలు వాళ్ళ అధినాయకుడు శాసనసభ వరకు తీసుకెళ్ళగలిగితే మిగతా మేలు అనేది ప్రజలకు చేకూరుతుంది. వాళ్ళ అధినాయకుడే శాసనసభకి వెళ్ళట్లేదు కదా. పోనీ మా రెడ్డన్నకి ఎమ్మెల్సీ ఇవ్వమనండి, మా అన్నెల్ని అడిగొస్తాడు అసెంబ్లీలో, దద్దరు రిలీజ్ చేస్తాడు పెద్దల సభలో. రైట్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు మా రజనమ్మ చాలా నీట్గా చెప్తూ మళ్ళీ తగ్గిస్తుంది. చెప్పడం అయితే 100% ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత ప్రతిపక్షం గట్టిగా చెప్తేనే ప్రజలు లేకపోతుంది. కానీ అది వాస్తవమే. కానీ మేము ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెడతారు, మాట్లాడుతానే కేసులు పెడతారు, మాట్లాడుతానే కొడతారు, మాట్లాడుతానే ఏదో ఒక అక్రమ కేసు పెడతారు. ఈ విధంగా దాడులు చేస్తూ వస్తున్నారు ఒక విధంగా. రెండోది రజనమ్మ చెప్పినట్టు 40% ఓటు బ్యాంక్ మీకు ఉంది. 40% ఓటు బ్యాంక్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాపాడుకోకపోతే రేపు తగ్గిపోతుంది అంటే 100% వాస్తవమే. మరి ఎవరికి దాన్ని తీసుకోవాలి బాధ్యతగా? అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు 3 పార్టీలు కలిసినారు. 3 పార్టీలు కలిసినా కూడా 40% ఒక్కొక్కరికి రాలేదు. మరి ఒకరికే 40% వచ్చినప్పుడు 3 పార్టీలు కలిసి ప్రభుత్వం భాగం పంచుకుంటున్నప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇవ్వాలనేది వీళ్ళకి ఆలోచన ఉండాలి కదా. ఈ ఆలోచన లేకుండా పోవడంతో పాటు మేము కోర్టుకు వేసినా కూడా కోర్టులో కూడా మాకు అక్కడ సమాధానం వీళ్ళు రాసి పంపకుండా నిలబెట్టించే తర్వాత వచ్చేసి ఒకవేళ మేము పోదాం తట్టుకో అసెంబ్లీకి అనుకుంటే వీళ్ళు ఏమంటారు, మినిస్టర్లు దారిలో నిలబడుకొని చెప్తారు ఏమని, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యేకి ఎంత టైం ఇస్తాం అంతే టైం ఇస్తాం, జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రత్యేకంగా ఇస్తామని చెప్పిన సందర్భాలు బాగున్నాయి. మరి ఉన్నప్పుడు 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 40% బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు నీకు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పాత్ర ఇచ్చే కేవలం పులివెందులకు సంబంధించిన సమస్యలు మాత్రమే అవుతాయి కదా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు చెప్పలేడు కదా. అది 40%తో పాటు 11 మంది ఎమ్మెల్యేలతో పాటు నీకు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష పాత్ర అంటే రాజు అంటే నిజంగా రాజ్య చైర్ మీద కూర్చుంటేనే రాజా, ప్రజల్లో ఉన్నవాడు ఎప్పుడు రాజు అవుతాడు కదా. పూలమ్మిన దగ్గర కట్టెలమ్మలేము అనేటట్టుగా వెళ్ళట్లేదా? లేదంటే ఏ చెట్టు అయితే ఏముంది, ఏ చెట్టు లేని దగ్గర ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు వెళ్ళి కొన్ని సమస్యల మీదైనా పోరాడొచ్చు కదా. మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. అసలు వెళ్ళకుండానే నన్నేదో అవమానిస్తారు, మమ్మల్ని ఏదో అంటారు, వెళితేనే కదా తెలిసేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో వెళ్ళారు, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పి జనాల్లోకి వెళ్ళింది. ఆ వెళ్ళిన తర్వాత మీరు ఎన్నికలకు వెళ్ళారు. అట్లాగే వెళ్ళాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తే దాని గురించి కూడా ఆలోచించాలి. డే 1 నుంచి మేము వెళ్ళకుండా మేము వెళ్ళము, వెళితే మాకేదో అవమానం జరుగుతుందని సాక్షాత్తు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట వెళ్ళకుండానే చెప్తే ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అంటారు? కృష్ణ గారు, ఇప్పుడు మీరు ఎన్నికలు జరిగినప్పటి నుండి గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత ఎలక్షన్లో మేము ఓడిపోయిన తర్వాత ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక రైతుతోనో ఒక పెద్ద మనిషో ఎవరో కూర్చొని మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయినాడు, చచ్చిపోలేదు, వాడు చచ్చిపోవాలా అంటే ఏంటండి? అలాంటి తీసుకెళ్ళి స్పీకర్గా కూర్చొని పెడితే అలాంటి స్పీకర్ దగ్గర పోయి మేము చేతులు కట్టుకుంటే మాకు టైం ఇస్తాడా? రెండోది, మీరు నిన్న చూసినారు
అదే స్వయంగా ఈయన ఎవరు మన బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని వాడు సైకో గాడు. మరి అక్కడ సరే అతను తాగి మాట్లాడాడా, తాగకుండా మాట్లాడాడా, మంచి స్టీమ్తో ఉండి మాట్లాడాడా, లేక బుర్రలేక మాట్లాడలేదా పక్కన పెడదాం. మరి అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ ఏమన్నారండి, తప్పట్లు కొట్టి బల్లలు చరుస్తూ వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడారు, వెరీ గుడ్ అని అన్న అవుతాడు. పక్కన ఎమ్మెల్యేలంతా తప్పట్లు గురించి ఎట్లా మనం మాట్లాడేటప్పుడు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చే పరిస్థితిలో కనపడలేదు అనేది పోక మునిపే మనకు తెలుస్తుంది కదా. అసెంబ్లీకి పోక మునిపే తెలుస్తుంది. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టని పోయిన రోజు అడిగి వచ్చినారు కదా, మాకు టైం కేటాయించండి, టైం కేటాయిస్తే మేము వస్తామని చెప్పినారు కదా. చెప్పిన తర్వాత కూడా వీళ్ళు కేటాయించకుండా మేము ఇచ్చేది ఎమ్మెల్యేకి ఇచ్చిన పాత్ర ఇస్తామన్నారు కదా. మరి మీరు రాష్ట్ర పరిపాలన చేయాలని ఉండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన మీలో ఉంటే ప్రతిపక్ష నాయకుడుగా 40% ఓటు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఆయన మనుషులే కదా. ఈ మనం 60% కాంగ్రెస్ పార్టీ, మనము కమ్యూనిస్టులు అందరం కలిసి పరిపాలన చేసి ఈ 40%కి ఇంకా బాధ్యత ఉంటుంది కదా. ఈ బాధ్యత కలిగినటువంటి వ్యక్తికి ఇంత టైం మనం ఇస్తాము అని మీరు చెప్పొచ్చు కదా. ఆ విషయాన్ని చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడుకొని, మీరే నిర్ణయించుకొని, మీరే తిట్టి, మీరే మాట్లాడి ఎన్నో రకాలుగా చేస్తుంటే మండలికి వస్తున్నాం కదా. మండలికి వచ్చినప్పుడు ఏమంటున్నారు, సాక్షాత్తు మా వరుదు కళ్యాణి గారు ఎమ్మెల్సీ గారు ఆయన అడిగితే ఏదే లోకేష్ గారు మంత్రిగా ఉండి ఏమంటారు, ఏం బీకినారు మీరు అంటారు. ఒక ఆడ మనిషిని పట్టుకొని మీరు ఏం బీకినారంటే ఇంకా మొగోళ్ళని ఏం మాట్లాడతారు అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలా. అదేవిధంగా అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలు మాట్లాడినప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ వేదికగా వీళ్ళు పెద్దల సభను కూడా వీళ్ళకి కావాల్సినట్టు వాడుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల కోసం వాడుకున్న సందర్భాలు లేవు అక్కడ కూడా. ఇంకా దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన, రైతులకు జరుగుతున్న నష్టాలపైన ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్లి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వాళ్ళకు వివరించి చెప్పినప్పుడు ఆ ప్రెస్ మీట్ లో ప్రజల సబ్జెక్టే కదా ఆయన చెప్తున్నది, ఆయన వ్యక్తిగత సబ్జెక్ట్ కాదు కదా. ఆ చెప్పినప్పుడు ప్రభుత్వం అనేది నిజంగా చలనం ఉంటే, ప్రభుత్వం అనే దానికి పరిపాలన చేయాలనే ఆలోచన ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకొని చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి రాకపోతే ప్రజా సమస్యలు చెప్పడం లేదా, ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదా, ప్రజలకు సంబంధించిన సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదా, మనం ఏదో మాట్లాడాలని ఉద్దేశంలో భాగంగా మాట్లాడితే ఇది ఎంతవరకు సమంజసం ఉంటున్నా. చివరిగా చెప్పండి, ఆటో డ్రైవర్ల గురించి మీరు ఏం చెప్తారు, ఈ పథకం గురించి ఏం చెప్తారు మీరు? ఆటో డ్రైవర్లకు రజనమ్మ చెప్పినట్టు నేను ఇప్పుడు చెప్తున్నది కూడా నా అవసరం కోసమో మేము అబద్ధాలు చెప్పాలనే ఉద్దేశం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు 2,75,000 మందికి ఇచ్చే ఈ రోజు వాళ్ళు ఇచ్చినది 2,90,000 మందికి. అదే మన లోకేష్ గారు పాదయాత్ర, యువగలం పాదయాత్రలో ఆయన నోట్తో చెప్పింది సార్. ఆయన నోట్తో ఏం చెప్పినాడు, 13 లక్షల మంది అని. ఆయన నోట్తో లైసెన్స్ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని ఆయన చెప్పినాడు. మరి ఆయన చెప్పిన ప్రకారమే తీసుకుందాం. ఈ రోజు ఆ 13, 23 నుండి ఈ బుద్ధుడికి 25కు ఇంకో 2 లక్షలు, 15 లక్షల మంది వాళ్ళకి ఇమ్మనండి చెప్తున్నాం. వాళ్ళకు లైసెన్సులు ఇమ్మనండి, వాళ్ళకు రెన్యువల్ చేయించమనండి, వాళ్ళ పిల్లలకు చదువులు ఇమ్మనండి. దీంతో ఇంతే ఇస్తాము, దీంతో ఫుల్ స్టాప్, ఇక మాకు సంబంధం లేదని చెప్పట్లేదు, ఆలోచిస్తామని చెప్తుంది కదా ప్రభుత్వం కూడా. ముందుకు ఆలోచిస్తామని చెప్తున్నారు. ఆలోచన సార్, 1.5 సంవత్సరం దాటిన తర్వాత మీరు 2-3 లక్షల మందికి ఇచ్చేసి 15 లక్షల మంది పక్కన పెట్టేసి ఒక సిలిండర్ ఇచ్చేసి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు దాటితే ఇంకా మనం ఇస్తాము, చూస్తాము, చేస్తాము. మీరు చెప్పేది అర్థమైంది. మీటింగ్లు పెడితే రైట్, ఇంకా మీరు మీటింగ్లు పెట్టినప్పుడు అది ఫెయిల్యూర్ కింద లెక్క కదా. ఎస్, సమయం తక్కువ ఉంది, అనిదా భావించొద్దు. మనతోటి ఒకసారి చిట్టిబాబు గారు, త్రిపురేని చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు. ఆయనతో ఒక 2 minutes మాట్లాడదు. చిట్టిబాబు గారు నమస్తే సార్. నమస్తే చిట్టిబాబు గారు, ఆటో వాళ్ళకి సహాయం కింద ఈరోజు పథకానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం అన్ని పథకాలని కూడా అలా కంటి చూపు, అలా చిన్న ముక్కుబడిలాగా చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఇది కూడా 4,60,000 మందికి ఇచ్చి కండిషన్స్, ఎఫ్సి సర్టిఫికేట్ కరెక్ట్ గా ఉండాలి, ఇంకేదో పోలీసు ఇది ఉండకూడదు, ట్రాఫిక్ రాస్తా ఉంటారు అవి ఉండకూడదు, ఈ రకరకాల. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఏదో 1-2 ఉంటాయి ప్రతి ఆటో మీద, అవి క్లియర్ గా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. ఏదో ఫిట్టింగ్లు పెట్టి ఆ లిస్ట్ ని పక్కన పెట్టడం, ఇదే స్కీమ్ చేస్తున్నారు. 3 ఫ్రీ కరెంట్, ఫ్రీ గ్యాస్, మీరు డబ్బు కట్టండి, డబ్బు తర్వాత ఇస్తాం, మేము ఇస్తాం, గవర్నమెంట్ తర్వాత ఇస్తారు. ఎక్కడైనా విన్నావా ప్రభుత్వం తిరిగి రిటర్న్ ఇవ్వడం ఎన్నేళ్ళకి ఇస్తుంది, మీరు డబ్బు కట్టేయండి, అది ఫ్రీ గ్యాస్ అంటారు దాన్ని వీళ్ళు. ఒకటి కాకపోతే 14 విశ్లేషకులుగా మీరు చెప్పండి, కండిషన్స్ ఆర్ అప్లైడ్ అనేది ఈ ప్రభుత్వమే చెప్పిందా? గత ప్రభుత్వాలు కూడా మరి కరెంటు బిల్లులు ఇన్ని యూనిట్లు ఎక్కువ వస్తే మీకు అని పోతే అని గత ప్రభుత్వం కూడా చెప్పిందా? విశ్లేషకులుగా చెప్పండి.
మీరు వాయిస్ ఆఫ్ అమ్మ న్యూస్ గా ఉండండి. వాయిస్ ఆఫ్ తెలుగుదేశం కూటమి వద్దు దయచేసి. అయ్యో మీరు నేను వాయిస్ ఆఫ్ అమ్మ న్యూస్ గానే ఉంటాను, మీరు వాయిస్ ఆఫ్ రాజకీయ విశ్లేషకులుగానే ఉండండి. మీరు కండువా కప్పుకున్నట్టుగా మీరు ఉండకూడదు. నేను అనేది అది కాదు. నేను అడిగింది ఈ ప్రభుత్వమే చేసిందా, గత ప్రభుత్వం కూడా చేసిందా అని అడుగుతున్నా. ఆ పార్టీ స్పోర్ట్స్ పర్సన్ ఈ ప్రశ్నలు అడిగేది ఆ పార్టీ వాళ్ళు అడగాలి. ఆ స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు, మీరెందుకు వాళ్ళ తరపున అడుగుతారు? నేను వైసీపీ పార్టీ అని అడగల, గత ప్రభుత్వాలను అడిగాను సార్. అంటే కాంగ్రెస్ ఉంది గతంలో. నాయన చంద్రబాబు ఇవాళ కొత్తగా సీఎం అవలా, 15 ఏళ్లుగా సీఎం చేశాడు. ఎన్ని అవకతవకలు ఉన్నాయో ప్రశ్నించండి, అన్ని అడుగుదాం, అన్ని ఒకటోటి అడుగుదాం. ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని కార్నర్ చేద్దాం, లబ్ధి పొందుదాం అని టెంపర్మెంట్ వద్దు. అయిపోయింది సార్, 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఆ ప్రభుత్వాన్ని పక్కన కూర్చోబెట్టారు, మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు చెప్పాల్సింది చెయ్యండి, మీరు చేయాల్సింది చెయ్యండి. మీరు ఏమి చేశారు? 18 ఏళ్ళు నిన్న అమ్మాయికి 15,000 ఇచ్చారా? రీఇంబర్స్మెంట్ ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? వాలంటీర్స్ ఉద్యోగాలు ఇచ్చారా? ఈ అడగండి సార్. మీరు మీడియాగా వాళ్ళు చెప్పిన problem ఇవ్వండి. ఈ అడగకుండా ఏదో అరకొరగా చేసేసి మేము చేసేసాము అనగానే మీరు జమ్మని భజన చేస్తే ఎట్లా సార్? అడగండి, జర్నలిస్ట్ గా మీరు అడగాలి. ఇచ్చారా? కంపల్సరీ అడుగుతాం. ఈ రోజు ఇచ్చిన దాని గురించి చెప్పండి, ఇది కరెక్ట్ గా ఉందా? ఎస్ సార్, మీరు చెప్పిన అన్ని పరిగణలో తీసుకుందాం. ఉండండి, మాట్లాడినవ్వండి. మీరే మాట్లాడండి సార్. మాట్లాడుతూ ఉంటే మాట్లాడుకోండి. మీరే మాట్లాడండి సార్. మరి నేను ఒక మాట మాట్లాడతాను, మీరు మాట్లాడతారు. ఏం మాట్లాడతా? మీరే మాట్లాడండి. వాళ్ళు మాట్లాడినప్పుడు రాలేదే, దయచేసి మాట్లాడినివ్వండి. ఇప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడాల్సిన విషయం ఈ కాదు. బాలకోటయ్య గారు అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది. ఆయన ఉద్యమకారులు, ఆయన మాట్లాడాల్సింది ఈ కాదు. ఆ రైతులకు ఏమైంది, వాళ్ళ ల్యాండ్ ఇచ్చిన రైతులకు ఏమైంది, అది నిలదీయాలి ఆయన. అవి మాట్లాడాలి ఆయన. ఇంతవరకు వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అవి మాట్లాడాలి ఆయన. అంత మేధావులు అంటే ఆయన కూడా కూర్చొని అసలు విషయాన్ని వదిలేసి కొసల విషయాల మీద ఊరిని జగన్ మీద మాట్లాడితే ఎంతకాలం కాలం గడుపుతారని జగన్ మీద. జగన్ అయిపోయింది, ప్రజలు మీరు మాట్లాడారు. 24 లక్షల టన్నుల ఇది వచ్చేసింది, దొరికిపోయింది గంజాయి, దేశం గంజాయి అయిపోయింది రాష్ట్రం అన్నారు. అది పచ్చ అబద్ధం, డ్రై చేసేసి మీ సిబిఐ చెప్పింది. అలాగే 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అన్న అబద్ధం తేలిపోయింది. ఆ 32,000 అమ్మాయిలు మొత్తం రిపోర్ట్ ఇచ్చాడు. ఎవరు ఇచ్చింది? బండి సంజయ్ ఇచ్చాడు పార్లమెంట్ లో. ఏమీ లేదు, 700 మంది ఇప్పుడు రావాలి. ఆ 700 మంది కూడా అందరూ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కాదని క్లియర్ గా చెప్పాడు. ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన తప్పిదాలని ప్రశ్నించడం మన పని. అది ఏ ప్రభుత్వం అయినా. ఆ రోజు జగన్ ప్రశ్నించి ఇవాళ ఈయన మాత్రం ప్రశ్నించాం, ఈయనకి భజన చేస్తాం, ఈయన ఆహా ఊహో అంటాం. వచ్చే వాళ్ళందరూ కూడా జై జై చంద్రబాబు, జై జై చంద్రబాబు అని పద్యాలు పాడాలి అనుకుంటే ఎట్లా అండి? మీడియాలో కూడా ఇదైతే ఎట్లా? అతను ఎన్ని ఫెయిల్ అయ్యాడు అడగాలి. బాలకోట గారు అంటారు, అయ్యి అడగాలి. రైతుల విషయం అడగాలి. 32,000 ఎకరాలు తీసుకోవాలి, కానీ ఇంకా 40,000 ఎకరాలు ఎందుకు ఈ దేశం? కాదండి, ఒక్కసారి మీరు మాట్లాడారు. బాలకోట గారు ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నారు, ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న బాలకోట గారి నోట్లో నుంచి మాట వచ్చుద్దా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు చెప్పట్లేదు? ఆయన ఉద్యమగారు అండి, మీరు ఏమాట్లాడతారండి? ఏమాట్లాడతారు? ఆయన ఉద్యమగారుడు, రైతుల కోసం ఉద్యమం చేపట్టినాడు. ఆయన మాట్లాడాలి. ఆయనతో మాట్లాడిద్దాం. ఆయన బానిస, ప్రభుత్వానికి బానిస ఆయన. ఎస్ బాలకోట గారు, మీరు మాట్లాడాలని అంటున్నారు, మీరే మాట్లాడాలంటే చెప్పండి. ఎస్ బాలకోట గారికి వేస్తున్నా, మీరన్నట్టు బాలకోట గారికి వేస్తున్నా. ఆయన మాటల్లోనే విందాం. ఎస్ ఆయన మాటల్లోనే విందాం. బాలకోట గారు, మీరు ప్రభుత్వానికి బానిస కాదు. చిట్టిబాబు గారు చెప్పిన మాటల్లో విధంగా మీరేం సమాధానం చెప్తారు? చిట్టిబాబు గారికి చెప్పండి, మీరే చెప్పండి. నాగ్ గారు, నేను ప్రభుత్వానికి బానిసని కాదు, ప్రభుత్వంలో భాగస్వామిని. చిట్టిబాబు గారు అమరావతి రైతు మీరేం చేశారని చిట్టిబాబు గారు అన్నారు. సమాధానం చెప్తున్నాను. అమరావతి రాజధానిలో మేము విద్యుత్ లైట్లు వెలిగించాం. ఆనాటి ప్రభుత్వం కాల్పులు తీసేసింది. అమరావతి మహిళలకి వాళ్ళకి కాంపన్సేషన్ చేయాల్సింది చేశారు. మసిబుద్ధి మారేడుగా చేయొద్దు. మీరు కూడా చిట్టిబాబు గారు, మీరు క్వశ్చన్ అడిగారు కదా, సమాధానం చెప్పండి. మసిబుద్ధి మారేడుగా చేయొద్దు. వాళ్ళకి కాంపన్సేషన్ ఏమైంది? వాళ్ళకి చెప్పండి. చిట్టిబాబు గారు, ఒక నిమిషం. చిట్టిబాబు గారు, మీరే క్వశ్చన్ అడిగారు కదా, ఆయన చెప్పనివ్వండి. 1 మినిట్
1 minute చెప్పండి, మీరు మాట్లాడారు. రైతులకి మీరు ఇచ్చిన ప్రామిసులు నెరవేరనియా? వాళ్ళ స్థలాలు కేటాయింపడ్డాయా? వాళ్ళకి ఇల్లు ఇస్తామని కేటాయించబడ్డాయా? చిట్టిబాబు గారు, చెప్పండి. బాలకోట గారు చెప్పండి. మీకు అమరావతి అనే మాట గురించి చిట్టిబాబు గారికి అసలు తెలియదండి. ఆయన ఎప్పుడు అమరావతి రాలా. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో అడగండి. నేను 10 మాటలు వచ్చాను సార్ అమరావతికి. మీరు కూడా భజన బోర్డు లాగా మాట్లాడద్దు. మేము 10 సార్లు వచ్చాము. తెలుసు. మాట వినాలి, మీరు నా మాట వినాలి. ఏమండి నాగ్ గారు, గత ప్రభుత్వం 7 ఎకరం 7 కోట్ల రూపాయల చొప్పున ఈ వేలం ద్వారా అమ్మకానికి పెట్టిందండి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలాంటి పిచ్చి పనులు చేయటం వల్ల రైతులకు సక్రమంగా కౌలు ఇస్తుంది, రైతులకు ప్లాట్లు ఇస్తుంది, అభివృద్ధి శరవేగంగా పనులు సార్ మీరు ఇద్దరు కలిపి అడిగితే ఆయన సమాధానం చెప్పాలి కదా. ఇద్దరు వాయిస్ బ్రేక్, ఎవరి క్వశ్చన్ అర్థం కాదు. చెప్పండి బాలకోట గారు. అరవటమే పని అయితే నేను వాళ్ళిద్దరి కంటే మించి అరుస్తాం. నేను చాలా పెద్దవాళ్ళని గౌరవించి సమాధానం చెప్తున్నాను. సార్ మీరే అడిగారు కదా, చెప్పనే ఉండండి సమాధానం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీ సమయం పాటించండి. మోహన్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు చెప్పండి. 36,000 కోట్ల రూపాయలతో అమరావతిలో టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయి, అవునా కాదా? సిఆర్డిఏ బిల్డింగ్ పూర్తయింది, అవునా కాదా? ఏం జరగటం లేదు అమరావతిలో. అమరావతిలో గతంలో కంటే సార్ 2 సంవత్సరాలు అయితే ఇంకా జరుగుతుంది. అవలేదా కాదా? రైతులకు ఏమి ఇచ్చారు? రైతులకు చెప్పిన మాట ప్రకారం అన్ని అందజేశారా? రైతులకి స్థలాలు ఇచ్చారా? వాళ్ళకి రావాలంటే ఇంకా రైతులు గొడవ చేస్తారంటే ఏం సార్? కళ్ళు మూసుకుని లేదు సార్. ప్రజలు అక్కడ ఆందోళన చేస్తున్నారు సార్. రైతులు ఆందోళన చేస్తున్నారు సార్. రైతులు ఆందోళన చేస్తున్నారు. చెప్పండి. ఈ దేశంలో ఏ రాజ్యానికి 10,000 ఎకరాల నుంచి లేదు, 35 ఎకరాలు దొరికి చిట్టిబాబు గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా. చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన ఏం సమాధానం చెప్తారో ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు మీరే కదా అడిగారు. నాకు తెలిసి నాగ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి చిట్టిబాబు గారికి ఏమైనా వైరం ఉంటే ఉండొచ్చు అండి, పాముకి ముంగీసి ఉండొట్టు నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారి పేరింటేనే ఆయన మీద పడిపోతాడు. ఆయన దగ్గర మనం ఏం మాట్లాడగలుగుతాము? ఓ పెద్ద మనిషి, త్రిపురనేని గారి యొక్క కొడుకు, ఓ సినీ నిర్మాత, చాలా అగ్రనాయకులతో ఉన్న వ్యక్తి. ఇప్పుడు కళ్ళ ముందు కదులుతున్నది. గత అమరావతికి ఈ రోజు అమరావతికి తేడా లేదా? గతంలో అమరావతి బ్యూటిఫుల్ హెడ్లైన్స్ బ్రహ్మాండ అమరావతి బ్రహ్మాండంగా రైతులకు అన్ని చేసేసింది. అమరావతిలో ఘనంగా అన్ని హెడ్లైన్స్ వేయించండి బాబు, స్క్రోలింగ్ వేయండి. అమరావతిలో అందరు రైతులు హ్యాపీగా ఉన్నారు, అందరు రైతులు బ్రహ్మాండంగా ఆనందంతో ఉన్నారు, ముగిస్తున్నారు. ఊరుకోండి సార్, ఎందుకు సార్ ఈ బోగస్ మాటలు? ఎందుకు సార్ ఈ బోగస్ మాటలు? మీరు ఎన్ని కాక మాటలు మాట్లాడినా ప్రభుత్వానికి ఎన్ని బోగస్ మాటలు రావు సార్. అక్కడ వాళ్ళకే పవన్ కళ్యాణ్ చిట్టిబాబు గారు మంచి ఫైర్ లో ఉన్నారు మీరు. చిట్టిబాబు గారు కొంచెం సమయం పాటించండి. చిట్టిబాబు గారు 100 క్వశ్చన్లు అడిగారు, మీరు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు చాలా పెద్దవాళ్ళు. 9 నెలల గర్భిణీ స్త్రీ మీద బూటుగా తన్నిచ్చిన ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. గత అమరావతి ఉద్యమంలో మాట్లాడుకోకుండా ఇక్కడ బాలకోట గారికి మాట్లాడిన సేపు చిట్టిబాబు గారు ఇద్దరు ఇంకా కౌంటర్ వేస్తాను ఉంటారు. రజనీ గారు కంక్లూడ్ చేయండి మేడం. రజనీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిట్టిబాబు గారు అర్థమైంది మీరు చెప్పాల్సింది ఇద్దరు. రాష్ట్రాన్ని పరిపాలించారు చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు మళ్ళీ ఇస్తా. 9 సంవత్సరాలు పాలించారు ఆయన. చిట్టిబాబు గారు బాలకోట గారు ఒక నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు ఒక నిమిషం ఆగండి. రజనీ గారు కంక్లూడ్ చేయండి మేడం.
టాపిక్ మీద కంక్లూడ్ చేయండి రజనీ గారు. సార్ ఏదైతే చిట్టిబాబు గారు మా రాష్ట్ర ప్రజల గురించి, మా అమరావతి ఆడబిడ్డల గురించి ఆయన పడుతున్న తపన చూస్తే ఈ కూటమి ప్రభుత్వం కాదు, గత 5 ఏళ్ల గారి జగన్ గారి ప్రభుత్వం కాదు, మా రాష్ట్రానికి చిట్టిబాబు లాంటి వారు కావాలని అనిపిస్తుందండి. ఎందుకంటే అమరావతి రాజధాని రైతులు అన్ని సంవత్సరాలు ధర్నాలు చేస్తున్నప్పుడు అంటే ఆయన ఎక్కడో ఉండి సంఘీభావం తెలియజేసినారో మాకు తెలియదు కానీ సార్, కోర్టులో కేసులు చూసింది మేము, బాలకోటయ్య గారు లాంటి వారు ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆయన చెప్తున్నారు వాళ్ళకి ఇంకా కూడా ఏమీ మంచి జరగలేదని. ఇది కరెక్ట్ సార్, ఇంకా మంచి జరగలేదు అంటున్నారు కదా, ఇది కరెక్ట్. ఇంకా కూడా మేము, ఎందుకంటే గత 5 ఏళ్లు మేము పోరాడినాం, ఏదో స్వాతంత్రం తెచ్చినట్టుగా ప్రభుత్వాన్ని మార్చినాం, కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాం. ఇంకా మారాలి రజనీ గారు, ఇంకా మారాలి. ఆ ప్రజలు సంతోషంగా లేరని మీరు భావిస్తున్నారు కాబట్టి మీ పోరాటం కరెక్ట్ సార్, మీ పోరాటం కరెక్ట్. ప్రతిపక్షంగా నేను ఇందాక రెడ్డన్నకు చెప్పినా మీకు చెప్తున్నా, మీరు స్ట్రాంగ్ గా ఫైట్ చేయండి. ఇంకా మీరు చెప్పినారు వారికి ఇంకా భూములు అలాట్ చేయలేదు, వారికి ఇంకా సరిగా కొంతమందికి కౌలు రాలేదని. చాలా సార్లు కౌలు రాకపోతే మేమే కోర్టులో కేసులు వేసరికే కౌలు ఇచ్చినారు సార్, వేయిన వాళ్ళకి ఇవ్వలా. అందరికీ కోర్టులో ఫీజులు కట్టే స్తోమత ఉండదు, కోర్టు కేసు అవగాహన ఉండదు. ఈ రోజు కూడా రాజధాని రైతులు సంతోషంగా ఉన్నారా? ప్రభుత్వాలు పారితే మా పరిస్థితి ఏందనుకుంటున్నారా? ఇంకా కలెక్ట్ చేస్తే నష్టమా లాభమా? అభివృద్ధి ఎంతవరకు సాధ్యం అవుతుంది? దేనికి మారుస్తారో అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లోనే ఉన్నారండి. 100% చిట్టిబాబు గారు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఆ వైఖరిలో మాట్లాడాల్సింది బాలకోటయ్య గారు కాదండి. చిట్టిబాబు గారు లాంటి వారు, రెడ్డి గారు లాంటి వారు వీరు ప్రశ్నించాలా. ఆ భూములు ఎలా ఇస్తున్నారా ఇవ్వని వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరు వాళ్లతో కేసులు వేయించండి, అప్పుడు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు అమరావతిలో మీకు ఎకరం భలే మాట్లాడుతున్నావు తల్లి, నువ్వు భలే మాట్లాడుతావు. మేము ఉమ్మూస్తాం, మీరు కడిగేయండి అంటావు, భలే చెప్తున్నావు. మీరేమి చెయ్యరు, మేము అడగాలి, మీరు ఉమ్మూస్తే మేము కడగాలి. మేము చెప్తున్నావు, భలే చెప్తున్నావు తల్లి. మేము ఉమ్మేస్తామండి, మేము ఉమ్మూస్తాము, మీరు వచ్చి కడగండి చిట్టిబాబు గారు, మీరు రెడ్డి గారు మీరు కడగండి, మేము ఉమ్మేసుకుంటూ పోతాం, మేము దున్నేసుకుంటూ. ఏం భలే చెప్తావమ్మా మహాతల్లి. సార్ మీరు అడగడానికే కదా ఇన్ని అడిగేసినారు. గతంలో మీ ప్రభుత్వం సర్లేదనే మేము మార్చినాం. ఇప్పుడు మళ్ళీ ఎవరి ప్రభుత్వం? నా ప్రభుత్వం కాదు తల్లి, నేను వైఎస్ఆర్సీపీ కాదు, నేను వైఎస్ఆర్సీపీ కాదు. ఉంటే అంటే మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడితే మీలో తప్పులు ఎత్తుపిస్తే మేము వైఎస్సీపీ అయిపోతామా? ఫైనల్ గా ఏమంటారు చిట్టిబాబు గారు మీరు చెప్పండి. చిట్టిబాబు గారు సమయం అయిపోయింది. చిట్టిబాబు గారు ఫైనల్ గా ఈ ఆటో వాళ్ళకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో సంక్షేమ పథకం గురించి మీరు ఏమంటారో, డ్రైవర్ల గురించి, ఆటో డ్రైవర్ సేవలో పథకం గురించి ఏమంటారో చెప్పండి. ఆటో డ్రైవర్ సేవలో పథకం గురించి చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. ఆటో డ్రైవర్ సేవలో పథకం గురించి ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి చిట్టిబాబు గారు ప్లీజ్. ఆటో డ్రైవర్ సేవలు, ఆటో డ్రైవర్ ఎన్ని కండిషన్స్ తీసేసి, ఏదో ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి, వాళ్ళ మీద ఏదైనా ఉంటే పెనాల్టీ ఫైన్లు ఏమైనా ఉంటే ఎన్ని క్లియర్ చేయాలి, ఇలాంటి ఫిటింగ్లు పెట్టకుండా అందరికి 4,00,000 ఇచ్చారు. మీరు ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళు వాళ్ళ పెళ్ళాం బిడ్డలు బాధపడతారు. మా వాళ్ళకి లేదు, వాళ్ళు బాధపడతారు. వాళ్ళకి విలేజ్ లో బస్సులు కాదు, ఆటోలు బాగా బతికారు. మీ అభిప్రాయం అర్థమైంది. కంపల్సరీ ప్రభుత్వానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. బాలకోటయ్య గారు చివరికి ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. నాగ్ గారు, నేను మొట్టమొదటి చెప్పా, నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నిద్ర నటించే వాడిని లేపలేము. చిట్టిబాబు అయినా అంతే, మోహన్ రెడ్డి గారైనా అంతే. ఈ ప్రభుత్వం ఒకళ్ళ కోసం అయితే పనిచేయటంలా తాను ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇంకా అందులో లోపాలు గేపాలు ఉంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మోహన్ రెడ్డి గారు చెప్తారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి చివరిగా. అబద్ధాలు ఆడబోతని ఆర్చలేము. ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాల ఆడబోతో వచ్చింది, అబద్ధాలతో అధికారులు వచ్చి అబద్ధాల మీద ప్రయాణం చేస్తుంది. ఈ అబద్ధాలు ఆడబోతని ఆపలేము, అది వాస్తవం. చిట్టిబాబు గారు, మీకు తెలిసిందే అబద్ధాలు ఏ రోజు చెప్పారు చెప్పండి. మీకు తెలిసి చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, బాలకోటయ్య గారు ఒక్క నిమిషం. బాలకోటయ్య గారు ప్లీజ్ మాట్లాడారు కదా. చిట్టిబాబు గారు ఆగండి ఒక్క నిమిషం. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణ గారు, ఇప్పుడు నిజాలు మాట్లాడితే మా బాలకోటయ్య గారికి శవంలో రక్తం కారుతుందని ఏదేదో చెప్తున్నాడు.
ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది నిజాలు ఒక్కటన్నా ఉన్నాయా? నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పుకుంటా పోయి కాలయాపన చేసి ఈ ఏది రోజు అబద్ధం కూడా అదే చెప్పండి, మాట మోహన్ మీరు ఆలోచిస్తున్నారు. అధికారం ఏది- పోయి ఏది అబద్ధం చెప్పండి? 33,000 మంది ఒక్క నిజం మహిళలు చెప్పండి. మిస్ అయినారు. బాలకోట గారు, ఒక్క నిజం చెప్పండి. ఎన్ని అబద్ధాలు ఆడారు మీ కూటమి? నాగ్ గారు Yes, please. మీరు జగన్మోహన్ రెడ్డి నాగ్ గారు గారు ప్లీజ్ కంటిన్యూ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుగాలి ప్రీతిని పంపించినారా? ఒక సుగాలి నిమిషం ప్రీతిని మాట్లాడండి. పంపించిన ఇంకా తెలుగుదేశం ఏం ప్రభుత్వం కదా? మాట్లాడండి మీరు? దానికి పోయి మీరు మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఒక- చెప్పండి చెప్పండి. బాలకోట గారు ఇన్ని అబద్ధాలు మాట్లాడి మీ ప్రభుత్వం నాగ్ గారు ఒక్క మాట. చెప్ప yes, చెప్ప టైం పొడిగించండి, ఒక 10 నిమిషాలు. ఓకే ఓకే ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, చిట్టిబాబు గారు ముగ్గురు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు క్వశ్చన్ వేశారు, మీరు క్వశ్చన్ వేశారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు చెప్తారు, చెప్పిందని మీరు కౌంటర్ చేయండి. బాలకోట గారు మీరు చెప్పండి, వాళ్ళు డిస్టర్బ్ చేయరు. నేను మాట్లాడా ఎస్ మీకు ఇస్తా, మీకు ఇస్తాను మోహన్ రెడ్డి గారు, మీకు ఇస్తా. క్లోజ్ చేయట్లా 10 నిమిషాలు ముందుకు నడుపుదాం, ఇంకా 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేద్దాం. మీ అభిప్రాయం తెలుసుకుందాం ప్లీజ్. 10 నిమిషాలు డిబేట్ ఎక్స్టెన్షన్ చేయండి. ఎస్ చేద్దాం. నేను మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. Yes, నేను మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఎస్ మాట్లాడండి. బాలకోట చెప్పిన అబద్ధాన్ని ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఈ డిబేట్ లో బాలకోట చెప్పిన అబద్ధాన్ని కానీ కూటమి చెప్పిన అబద్ధాన్ని కానీ ఒక్కటి చెప్పండి. ఇప్పుడు 30 చెప్పండి, నేను అడుగుతున్నా మోహన్ రెడ్డి గారిని. చెప్పండి. 30,000 మంది మహిళలు సుగాలి ప్రీతి ఎవరు చంపినారు, ఎప్పుడు చంపినారు, ఎక్కడ పోయింది ఒక్కసారి చెప్పండి. ఆన్సర్ చాలు. ఒక్కదానికి నిజం ఒక్క మాట చెప్పండి. వినండి. ఎక్కడ చెప్తారా? ఒక్క మాట వినండి. ఓకే, చెప్తున్నా వినండి. చెప్తున్నా వినండి. నాగ్ గారు, ఎస్ ఎస్ చెప్పండి చెప్పండి. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు మీరు అడిగారుగా, ఆయన చెప్తున్నారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా, సమాధానం చెప్పండి. నాగ్ గారు, సమాధానం చెప్పండి. బాలకోట గారు, బాలకోట గారు చెప్పండి. బాలకోట గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. బాధ్యత గల్లోళ్ళు. ఎస్ చెప్పండి నాగ్ గారు చెప్పండి. పద్ధతి గల్లోళ్ళు, బాధ్యత గల్లోళ్ళు ప్రశ్న వేసి ప్రశ్నకి సమాధానం వినండి. ఎస్ సుగాలి ప్రీతి కేసు అప్పుడు మీరు గడ్డి బీకారా? ఏం చేశారు? మీరు గంటలు కాచన్నారు, మీరు మా గడ్డి అధికారులు. బీకారు. ఇప్పుడేం పీకుతున్నారు సార్? అప్పుడు వాళ్ళు గట్టి పీకారు, మీరు ఏం పీకుతున్నారు ఇప్పుడు? మీరేం పీకుతున్నారు? పీకుతారన్నారు, మాకు మాట్లాడతారంటే దూరానికి ఫస్ట్ ఏం మాట్లాడతారు? నిన్న ముఖ్యమంత్రి అమ్మాయిని చంపి రేపు మీకేమన్నా ఎస్ చెప్పండి. ఏమన్నా గౌరవం మర్యాద ఉందా? సుగాలి మీద ఏం పీకుతారు? మీరేం ఎస్ బాలకోట గారు, బాలకోట గారు, పీకారు మీరు? ఎస్ బాలకోట గారు, నాగ్ గారు, ఎస్ నా మాట వినండి. చెప్పండి. సుగాలి ప్రీతి కేసు గురించి అడిగాడు ఆయన. గత 5 ఏళ్ల ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం చేసిందని నేను ఏ అడుగుతున్నా. ప్రభుత్వంలో జరిగింది? మీరేం ఏ చేశారని ప్రభుత్వంలో చెప్పండి. జరిగింది? ఇలా నగ్గరు. మీ ప్రభుత్వం ఏ ఉందా? ప్రభుత్వం ఏ జరిగింది? ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎప్పుడు జరిగింది? ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం కాదు, ప్రజలకి సమస్య పరిష్కారం కావాలి కదా. ఎస్ చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు మీ సమయం మీకు ఇస్తా. చిట్టిబాబు గారు, మాట ఏంటి? చిట్టిబాబు గారు, 11 సార్లు చిట్టిబాబు గారు మీకు ఇస్తాను. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మీకు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీకు 3 నిమిషాలు నేను ఇస్తాను. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మీకు 3 నిమిషాలు ఇస్తాను, ఆగండి. నాగ్ గారు ఒక మాట. ఎస్ నాగ్ గారు ఒక మాట, ఒక చెప్పండి, మాట. కంక్లూడ్ చేయండి. ఇద్దరు పెద్ద మనుషులు కుక్కలు మాట్లాడినట్టుందో తప్ప డిబేట్ లో లేదు. సార్ వ్యక్తిగతంగా అలా మాట్లాడొద్దు సార్. పిచ్చి పిచ్చి వారు వాడుతుండే. ఎవరు కుక్క? మీరు పంది కుక్కలారా ఓడుతున్నారు. బాలకోట గారు మీరు పెద్దలు ఇలా ఉన్నట్టుండి డిబేట్లు అలా మాట్లాడుతుంది దేనికి చెప్పండి. వ్యక్తిగతంగా అనొద్దు, please. ఎవరు కుక్కలా పడుతున్నారు? నన్ను అడగండి. ఏమయ్యా? Uncultured నాగ్ brutes. గారు, You are uncultured నన్ను brutes. ప్రశ్నించండి. I never expected నన్ను this type of ప్రశ్నించండి. brutal language from you. కుక్కల- సిగ్గు సెలవు ఉందా మీకు? ఏమండి? మాట్లాడటానికి కుక్కలా మురుగుతారు. ఎవరైనా కుక్కలా మురిగేది? మీరు పంది కుక్కలాగా మేసి మీరు సంఖ్య నాకుతూ కూర్చున్నారు. సంఖ్య నాకుతూ కూట దగ్గర జారేంటి తాడు. ఎవరైనా కుక్కలా మరుగుతుంది? మీకు మాట్లాడటానికి చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, నీకంటే పెద్దగా మాట్లాడతా. ఏం మాట్లాడండి? కుక్కలంటారా? నువ్వు కుక్కలు ఒళ్ళు బలిసిందాన్ని మమ్మల్ని కుక్కలంటానికి. నన్ను కుక్క అంటారు మీరు? ఒళ్ళు బలిసిందాన్ని, ఒళ్ళు పొగరెట్టిందని, అహంభావం అని. ఏం మాట్లాడుతున్నావు? నన్ను కుక్క చిట్టిబాబు గారు, బాలకోట గారు ప్లీజ్. చిట్టిబాబు గారు, బాలకోట గారు ఇప్పుడు వరకు చాలా హుందాగా మాట్లాడారు. ఒక పెద్ద సంఘంలో మీరు ఒక పేరున్న వాళ్ళిద్దరు కూడా వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోవద్దు. చిట్టిబాబు గారు, బాలకోట గారు ముందు మీరు, బాలకోట గారు ముందు మీరు కుక్కలు వలే అని చెప్పి ముందు మీరు మాట్లాడారు. ఇప్పుడు వరకు మీరు బాగా మాట్లాడారు కదా,
బాగా మాట్లాడారు కదా బాలకోట గారు, సమయంలో పాటించాలి కదా. ఒక్క మాట వినండి, Please. ఒక్క మాట వినండి. చెప్పండి. అంత పెద్దరికం దానికి. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, అయిపోయింది దాన్ని కంటిన్యూ చేయదు ప్లీజ్. ఏమంటే అంత పెద్ద వయసు మేనేసుకొని ఈ రోజున ఉన్నాడు నేను- కాకి నేను- రెక్కలాగా మాట్లాడుతున్నాడు. నేను- కాకి ఏమంటే? కాకి కన్నా నేను హీనంగా మాట్లాడుతున్నా. ఉన్నాడు. చిట్టిబాబు గారు, ఒక్క ఎక్కిన నిమిషం. కొడుకు ఆశపడే కాకి చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు నేను ప్రశ్నిస్తాను. నేను చిట్టిబాబు గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు మీరు సీనియర్ జర్నలిస్ట్. బాలకోట గారు ఒకటి, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు వినండి సార్. రాజకీయంలో ఎప్పటి వినండి నుంచో సార్. ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ ని కాబట్టి ప్రశాంతంగా మాట్లాడుతున్నా. Yes, చెప్పండి. నేను మోహన్ రెడ్డి గారు అడిగిన కుక్కలంతా ప్రశాంతంగా మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నా నేను. నేను మోహన్ రెడ్డి గారిని అడిగా. నీకు డీసెన్సీ నేను ఉందా? మోహన్ రెడ్డి గారిని డిగ్నిటీ ఉందా? అడిగా. కుక్కలు అంటావు ఇడియట్. చిట్టిబాబు గారు, ఎవరన్నా కుక్కలని? చిట్టిబాబు గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా? చిట్టిబాబు గారు అయిపోయింది కదా, వదిలేయండి. ఇప్పుడు ఆయన మాట్లాడే దాని గురించి. నేను నువ్వు కాకి రెక్కలు అంటాడు. కాకి చిట్టిబాబు గారు ఆయన అన్నారు, మీరు ఆగారా? మీరు కూడా 100 మాటలు మాట్లాడారు. పందికొక్కులు అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. పోనీ మీరు ఎందుకు మాట్లాడారు? మీరు ఆగండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. ఈ భాష ఏంటి? చిట్టిబాబు గారు ప్లీజ్. Yes. చెప్పండి బాలకోట గారు, చెప్పండి మీరేం చెప్తారు చెప్పండి చివరిగా చెప్పండి. నేను చెప్తున్నాను నాగ్ గారు, జరగాలి. మోహన్ రెడ్డి గారు అడిగిన మాటకి నేను చెప్పా. ఎస్ చెప్పండి. మోహన్ రెడ్డి గారు అడిగిన మాటకి సుగాలి ప్రీతికి మీరు ఏం చేశారని అడిగితే మీ ప్రభుత్వంలో ఏం చేశారండి అని నేను అడిగా ఆయన్ని. మీది ప్రభుత్వం ఉంది కదా 5 ఏళ్ళు, అప్పుడు కూడా సుగాలి ప్రీతి తీసుకుంది కదా, మీరు మాత్రం ఏం చేశారు? బాలకోట గారు మీరు అలా డైరెక్ట్ గా మాట్లాడి ఉంటే ఏమయ్యేది కాదు. మీరు గడ్డి పీకారా అని అడిగారు, దానివల్ల అక్కడి నుంచి ఏమంటారండి? గడ్డి పీకారండి మరి ఏమంటారు? ఈ రోజున అన్ని నేను నిందలేస్తానంటే ఈ రోజు డాక్టర్ సుధాకర్ ఎప్పుడు చచ్చిపోయాడండి? దేవర సుబ్రహ్మణ్యం ఎప్పుడు చచ్చిపోయాడండి? అబ్దుల్ సలీం చిట్టిబాబు గారు మిమ్మల్ని అనలేదులేండి. సంస్కార హీనంగా నాగ్ గారు చిట్టిబాబు గారు ప్లీజ్, చిట్టిబాబు గారు ప్లీజ్ సంయమనం పాటించండి. చిట్టిబాబు గారు, బాలకోట గారు ప్లీజ్, మీరు లాస్ట్ చివరిగా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. జరిగిందని వదిలేయండి, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. బాలకోట గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. నేను చాలా సమయం పాటిస్తున్నా. అనరాని మాటలు చిట్టిబాబు అన్న ఆయన వయసుకు గౌరవించి మాట్లాడుతున్నా. రైట్. మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా, మాట్లాడే విధంగా మాట్లాడితే రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. దీనికి ఆది అంతం లేకుండా పోతుంది. అందరూ కూడా సమయంను పాటించాలి. మీరు అందరూ పెద్దవాళ్ళు, మీ అందరికీ చెప్పేంతటి కాదు నేను. కానీ మన యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తీకరించేటప్పుడు కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంది. సమయంలో పాల్గొనే వాళ్ళని పిలవండి సార్, సమయం పాటించే వాళ్ళని పిలవండి. ఎందుకంటే రెచ్చిపోయే వాళ్ళని డిబేట్ పెట్టుకోండి. ఎందుకంటే సార్ ఒక్క నిమిషం, బాలకోట గారు ఒక్క నిమిషం. అందరూ కూడా ప్యానెల్లో జరిగిపోయింది, దయచేసి నా మాట వినండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా జరిగిపోయింది వదిలేసి ఇవాళ టాపిక్ మీద ఒక్క లైన్తో అందరూ కూడా దయచేసి కంక్లూడ్ చేస్తారని ఆశిస్తున్నా. దయచేసి బాలకోట గారు ప్లీజ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. మీరు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడితే చిట్టిబాబు గారు చెప్పేది ఏంటి? ఆయన మమ్మల్ని అడిగేది సరే సార్, అది అయిపోయింది. ఆటో డ్రైవర్ల గురించి, ప్రభుత్వం నుంచి మీరు ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి, సింగిల్ లైన్ ప్లీజ్. సార్ నేను చెప్తున్నాను సార్, ఏ ప్రభుత్వం అయినా సరే చిట్టిబాబు గారు ఉండదండి. ఇంకా మాట్లాడతాను చిట్టుబాబు కుక్క అంటావు, కుక్కతో చిట్టిబాబు గారు ఏమాట్లాడుతున్నావా? మనిషి జ్ఞానం ఉందా? నన్ను కుక్కతో పోలుస్తూ మాట్లాడుతావు నువ్వు. నీ బతుకుతో నువ్వు వెళ్తా ఎగిరి మెతుకులు. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. బాలకోటయ్య గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. రజనీ గారు ధన్యవాదాలండి. మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. చిట్టిబాబు గారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవల పథకానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, టాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ఈ పథకం
పథకాన్ని తీసుకొచ్చింది. విజయవాడ సింగనర్లోని మాకునేని బసవపున్నయ్య స్టేడియంలో ఘనంగా దీన్ని అయితే ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్క డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తామని చెప్పారు. అయితే కేవలం 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏంటంటూ రోజుకు 42 రూపాయలు డ్రైవర్లు ఎలా తమ జీతాన్ని కొనసాగిస్తారని, అలాగే అద్దె ఆటోలను తిప్పుకున్న డ్రైవర్ల పరిస్థితి ఏంటని వైసీపీ నాయకులు అంటున్నారు. కాతే మీరు మాట్లాడేది ఏదైనా కూడా అసెంబ్లీకి వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పి అందులో గతంలో 10,000 రూపాయలు ఇచ్చిన డ్రైవర్లకు మీరు మరి పోలీసు చలాన్ల ద్వారా లక్షల్లో వసూలు చేశారంటూ కూటమి నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో అద్దె డ్రైవర్లకి కూడా, అద్దె ఆటో డ్రైవర్ల గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని, అందరికీ కూడా కొన్ని వినతులు అయితే వస్తున్నాయి. మరి ప్రభుత్వం కూడా దీని గురించి కూడా ఆలోచిస్తుందని చూద్దాము. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తున్నానండి. ఏఎన్ఎన్. నమస్తే.